ప్రభు అయిన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి కూడి వచ్చిన మీకు అందరికీ హృదయపూర్వక సమయం దేవుని వాక్యం విందాం. పరిశుద్ధ గ్రంథము నుండి మొదటి సమూయేలు గ్రంథం. బైబిల్ చక్కగా అందరు తీయండి. మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయము 12వ వాక్యం చదువుకుందాం. చదవండక. వచ్చి నా అంతట నేను సాహసించి దహన బలి అర్పించుదునను. దేవునికి మహిమ కలుగును. సమూయేలు ఇట్లా నేను గైకొనక అవివేకపు పని చేసితివి, తలచి ఉండెను, నీ రాజ్యము నిలవదు, ఒకని కనుగొని ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బిగ్గరగా చేతుల పైకి తల్లి చెప్పండి. బైబిల్లో మీరు బాగా గమనించాలి. ఈయన పేరు సౌలు రాజు. ఏ రాజు అండి? సౌలు రాజు. మీకు తెలియనంటే ఎవరు లేరు. సౌలు రాజు గురించి మనకందరికీ బాగా తెలిసిన విషయం. దైవజనుడు సమూయేలు ప్రవర్త ఒక స్థలానికి బలులు అర్పించడానికి ప్రజలందరూ కూడుకుంటారని పంపించారు. ఇంచుమించు చాలా దినములు ఆగారు. దైవజనులు అక్కడికి ఆ స్థలానికి చేరలేదు. ఇంకా వస్తాడని ఎదురు చూసి దైవజనుడు రాకుండానే ప్రజలంతా తొందర పెడుతున్నారని, ప్రజలందరూ కంగారు పడుతున్నారని, ప్రజల పక్షమున నిలబడాలని తానంతట తానే సాహసించెను. మీరు ఆ మాట గమనించలేదు. తానంతట తానే సాహసించి అంటే బలి అర్పించకుండా ఉండవలసిన వాడు చెప్పని పని చేశాడు. మీరు నా వైపు బాగా గమనించాలి. ఆ మాట ఒక్కటి గమనించండి. నా అంతటా నేనే సాహసించి దహన బలి అర్పించుతిని అంటే నా అంతటా నేనే. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు గమనించండి. ఈ సౌలు రాజు దైవజనుడు ప్రవర్త చెప్పిన అనుభవాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అది ఆత్మీయ జీవితంలో ఆయన చెప్పిన మాట ప్రకారం చెయ్యాలి. ఆయన చెప్పిన మాటను తప్పిపోయిన అనుభవాలు మనం చూస్తున్నాం. ఆయన రాకుండే ఈయనే బలి అర్పించాడు. బలి అర్పించే అర్హత ఈయనకు లేనే లేదు. బలి అర్పించడానికి దైవజనులు, యాజకులు, ప్రవర్తలు, దానికి సంబంధించిన అనుభవాలు, ప్రత్యేకత లేఖనాల్లో ఉన్నాయి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నా అంతట నేనే సాహసించి బలి అర్పించి, దీనికి అర్థం నా అంతట నేనే తెగించి. ఏంటండి ఇది? నా అంతట నేనే తెగించి అంటే తెగించి బలి అర్పించాడు. తనకి ఇష్టం వచ్చినట్టు చేశాడు. దేవుడు అనుకున్నాడంట తను స్థిరపరచాలని తలంచి ఉన్నాడంట. కానీ అవివేక పని చేసేలోగా, అవివేక పని ఎప్పుడైతే ప్రారంభించాడో ఆ సింహాసనాన్ని తీసేయాలని ఉద్దేశపడ్డాడంట. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించాలి. మనంతటా మనమే సాహసం చేయకూడదు, తెగింపు చేయకూడదు. చేసే పని అది ఏమైనా మంచా? దైవ సేవకుడికి వ్యతిరేకమైన పని, దైవ సేవకునికి వ్యతిరేకమైన అనుభవాలు. అలా చేయటం వల్ల తన జీవితంలో చాలా వెనుకబడిపోయాడు. ఆత్మీయ జీవితంలో నెమ్మదిగా కోల్పోవటం ప్రారంభమవుతుంది. ఒక మనిషి జీవితంలో గమనించండి, ఒక తప్పు చేశాడంటే మరొక తప్పు చేయడానికి కూడా ఇష్టపడుతూ ఉంటాడు. ఎందుకంటే తన జీవితంలో తనంతట తానే నిర్ణయించుకొని, తన ఇష్టం తానే నిర్ణయించుకొని, తన మనసులో దైవ సేవకుడు చెప్పింది చేసుకోవటం, తన నిర్ణయము, తన ఆలోచన, తన ఉద్దేశంలో ఉన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఆత్మ సంబంధం గమనించాలి. ఇక్కడేమో ఇలా చేశాడు. కొంచెం ముందుకెళ్తేనేమో దైవజనుడు చెప్పిన విషయం ఏంటంటే, అమాలేకులు అందరినీ హతమార్చేసేయి, ఎవరినే గారిని ఉంచకూడదు.
అని చెప్తే ఈయన ఏం చేశాడు, అక్కడికి పోయి మంచి మంచి గొర్రెలు మాత్రము సపరేట్గా ప్రత్యేకంగా ఉంచుకొని అమాలేకు రాజుని చేత పట్టుకొని తిన్నగా వచ్చాడు. ఏమిటి సౌలు, ఈ గొర్రెలు ఏంటంటే నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించడానికి. అంటే మీరు గమనించండి, అతను మాటల్లో మార్పు, ఆలోచనలో మార్పు. ఎందుకంటే దేని విషయం సాహసిస్తున్నాడంటే మాట వినని విషయంలో సాహసం చేసి తెగించి తనంతట తానే ఆత్మీయ జీవితంలో కోల్పోయిన అనుభవం చూస్తున్నాం. లేఖనాల్లో మనం గమనిస్తే 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. 40 సంవత్సరాలు పరిపాలన చేసిన అనుభవంలో తన జీవితంలో 2 సంవత్సరాలు మాత్రమే దేవుని దృష్టికి పరిపాలన చేశాడంట. 38 సంవత్సరాలు ఆత్మ సంబంధమైన పరిపాలన లేదు, దేవుని వాక్కుతో నడిపించే పరిపాలన లేదు, దేవుడు చెప్పే అనుభవాలు లేవు. తెగించి తనంతట తానే నిశ్చయించుకొని తనంతట తానే ఆత్మీయ జీవితంలో చాలా కోల్పోయిన ఉద్దేశాలు ఉన్నాయి. మీరు గమనించాలి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మీయ జీవితంలో ఒక దైవజనుడు ఉన్నాడు, సమయాలు ప్రవర్త చెప్పే ప్రతిదీ అతను చేయాలి. అలా చేయకుండా తనంతట తానే తెగిస్తున్నాడు, తనంతట తానే తన ఇష్టం వచ్చేట్టుగా చేసుకుంటున్నాడు. ఏమన్నా దీవెనకరంగా ఉందా, ఆశీర్వాదకరంగా ఉందా, సంతోషకరంగా ఉందా? లేదు. అందుకే తన జీవితంలో వెనకబడిపోయి ఉన్నాడండి. దేనికి తెగించాలో, దేనికి సాహసించాలో అర్థం కాని స్వభావంలో ఉన్న సౌల్. తెగించే అనుభవాలు చాలా ఉన్నాయండి. అలాంటి అనుభవాలు తెగిస్తే బాగుంటుంది. మీరు నా వైపు బాగా చూడండి, దగ్గరగా చేతుల పైకి తల్లు చెప్పండి. ఇప్పుడు సౌల్ రాజు ఫిలిష్తీయులలో గొల్యాతు చాలా బలవంతుడిగా సవాలు విసురుతున్నాడు ఎన్నో దినాల నుంచి. మీలో ఎవరైనా నా మీదకి వస్తే మేము ఓడిపోతే మీకు బానిసలుగా ఉంటాం, మీరు ఓడిపోతే మాకు బానిసలుగా ఉండండి. అప్పుడేమన్నా సౌలు సాహసం చేశాడా, ఏమన్నా తెగించాడా? నా వైపు చూడండి మీరు గట్టిగా. ఏం చేశాడు? తెగించి యుద్ధం చేశాడా? తెగించి ముందుకెళ్ళాడా? ఎవరే కానీ తెగించి ముందుకు పోయే అనుభవాలు లేవు. మీరు గమనించండి మన వ్యక్తిగత జీవితం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు మాత్రము తెగించి అతని వ్యక్తిగత జీవితంలో తెగించి ముందుకెళ్ళిపోయి అతన్ని చంపిన అనుభవాలు మనం చూస్తున్నాం. కానీ ఇతని జీవితంలో ఎక్కడ తెగించాలో, ఎక్కడ తెగించకూడదో, ఎక్కడ సాహసించాలో, ఎక్కడ సాహసించకూడదో తెలియని అమాయకంలో ఉన్నాడు. అందుకే అతని రాజరికము, అతని జీవితం ఆత్మీయ అనుభవంలో ముందడుగులో లేదు, వెనుకబడిపోయిన ఉద్దేశం. ఈ రోజులు కూడా మన వ్యక్తిగత జీవితంలో ఆత్మీయులుగా కొనసాగుతున్న మనము దేనికి సాహసించాలి, దేనికి తెగించాలి, దేనికి తెగించి జీవించాలి, ఏ విషయంలో ఆత్మ సంబంధంగా ఉండాలి అనే సందర్భాలు చాలామందికి తెలియని అనుభవాల్లో ఉన్నారు. కొందరు చూస్తే కనుక ఇదిగో నేను తెగించానంటే మనిషిని కానే ఏ విషయంలో? లోక సంబంధమైన విషయాల్లో, లోక సంబంధమైన ఉద్దేశాల్లో. కానీ ఆత్మ సంబంధంగా దేవుని గురించిన అనుభవాల్లో నేనంటాను, ఒక ఆత్మీయుడికి, ఒక ఆత్మీయురాలకు దేవుని గురించిన ఉద్దేశాలు ఒక తెగింపు రావాలి. ఆత్మ సంబంధమైన తెగింపు మన జీవితంలో ఉండాలి. సౌల్లాగా తనంతట తానే లోక సంబంధమైన విషయాల్లో తెగింపు అవసరం లేదు. ఆత్మ సంబంధమైన ఉద్దేశాల్లో తెగింపు ఉంటే ఆ తెగింపు మన ఆత్మీయ జీవితానికి చాలా అవసరం ఉంది. లోకంలో చూడండి, లోక సంబంధంగా తెగింపు ఎంతోమంది తెగిస్తున్నారండి. తెగించే అనుభవాలు చూశారండి, అవి అర్థం కాని తెగింపులు. ఎవరో ఈ మధ్య అంట గిద్దలూరు ప్రాంతంలో రైలు బోగి పెట్టి ఆగిపోతే దాన్ని ఎక్కి వైర్లు పట్టుకున్నాడంట. వాని తెగింపు లోక సంబంధమైన తెగింపు, ఆత్మ సంబంధమైన తెగింపు కానే కాదు. వాడంత తెగించి లోక సంబంధమైన వైర్లు పట్టుకొని ప్రాణం వదిలి చనిపోయాడంటే ఆయన తెగింపు ఏంటంటే, ఆయన సాహసం ఏంటంటే అది ఆత్మ సంబంధమైన కానే కాదు, లోక సంబంధమైనది. ఇప్పుడు మీరున్నారండి, అందరూ మోకరించి చేతులు పైకెత్తి ఒక 5 నిమిషాలు అలా ఉండండి అంటే మీరు తెగిస్తారా, తెగించరా? ఏందండి మీరు చెప్పినప్పుడు మాత్రం మోకరిస్తాం పాస్టర్ గారు, మిగతా సమయంలో మాత్రం అలా ఉండంటారు. చూడండి, మీరు మిగతా లోకస్తులు కొంతమంది ప్రాణానికి తెగించి లోక సంబంధంగా కొన్ని అనుభవాలు వేరుగా ఉంటున్నాయి. కానీ మన వ్యక్తిగత జీవితాల్లో దేవుని సన్నిధికి వస్తున్న మనం కానీ, ఆత్మ సంబంధంగా జీవిస్తున్న మనం కానీ కొన్ని తెగించే అనుభవాలు మన జీవితంలో లేవండి. దేవుడన్నా, దేవుని కోసమన్నా, సంఘం కోసమన్నా, ఆత్మీయ జీవితంలో తెగింపు ఎక్కడా కనబడిన స్వభావంగా మనం జీవిస్తున్నాం. దేవుని బిడ్డలమైన మనకు ఒక చక్కటి తెగింపు ఉండాలండి. లోక సంబంధంగా తనంతట తానే తెగించే, తనంతట తాను తెగింపు అనుభవాలు మన జీవితంలో ఉండకూడదు.
ఒక దైవ సేవకుడు చెప్పింది, ఒక సంఘములో ఆత్మ సంబంధమైన ఉద్దేశాలు, ఇలాంటి అనుభవాల్లో మన జీవితంలో అనుభవాలు ఉండాలండి. అందుకే సౌలు జీవితంలో తన జీవితంలో ఎక్కడ చూసినా కూడా వెనకబడిపోయిన మార్గం, ఆత్మీయ జీవితం కోల్పోయిన మార్గం, దేవుని దృష్టికి సింహాసనం కోల్పోయాడు. ఆత్మీయ జీవితంలో ఎంతో కోల్పోయిన అనుబంధాన్ని మనం గమనిస్తున్నాం. ఈ రోజున నా ప్రియమైన దేవుని బిడ్డలారా, తనంతట తాను సాహసించి తనంతట తాను తెగించగలిగితే ఆత్మీయ జీవితంలో ఖచ్చితంగా వెనకబడిపోతారండి. ఒక కుటుంబానికి ఆత్మ సంబంధంగా ఒక వ్యక్తి ఉన్నాడు, సంఘానికి ఒక కాపరి ఉన్నాడు, ఇవి సంఘంలో ఒక దైవజనుడు ఉన్నాడు. ఆ దైవజనుడు చెప్పింది వినాలని సౌలు జీవితంలో అవి కోల్పోయాడు కాబట్టి దేవుని వాక్కు లేదు, దేవుని ప్రసన్నత లేదు. అతడు అంటండి, ఒకప్పుడు సోది చెప్పేవాళ్ళు ఊర్లో ఉంటే వాళ్ళందరినీ ఊరు వదిలిపెట్టించాడంట, భయంకరంగా చిత్రహింస చేశాడంట. ఇప్పుడు దేవుని వాక్కు అతనికి లేక, దేవుని ప్రసన్నత లేక మళ్ళీ వేషం వేసుకొని ఆ సోది చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చక్కగా దేవుని వాక్కు గురించి, సమయాల గురించి అతను అక్కడికి పోయి అడుగుతున్నాడు. కారణం ఏంటంటే, ఒకప్పుడు వద్దనుకున్నవాడు ఇప్పుడు వేసుకొని ధరించుకుపోయి మోసంగా తెలియకుండా ఆ స్థలానికి వెళ్ళాడు. కారణం ఏంటంటే, ఇతనికి దేవుని వాక్కు దూరం అయిపోయింది, దేవుని ప్రసన్నత లేదు, దేవుని అనుభవాలు లేవు, ఎవరు వాక్కు చెప్పట్లేదు, నడిపించే స్వభావం కనపట్లేదు. కారణం వీటన్నిటికీ మార్గాలు ఏంటంటే, తనంతట తాను సాహసిస్తాడు, తనంతట తాను తెగిస్తాడు. లోక సంబంధమైన అనుభవాల్లో తన జీవితంలో పాలుభాగస్తులుగా ఉన్నాడు. ఆత్మీయ అనుభవాలు లేవు, ఆత్మ సంబంధంగా లేవు, ఆత్మ సంబంధంగా పునాది వేసుకోలేదు. దేవుడు ఎన్నుకున్న వ్యక్తే, దేవుడు ప్రేరేపించి రాజుగా నియమించిన వ్యక్తే, కానీ తన జీవితంలో మనసు మార్చుకున్నాడు, మలుపు తిప్పుకున్నాడు, వెనుకబడిపోయిన అనుభవంగా మారిపోయింది. ఈరోజున మన వ్యక్తిగత జీవితంలో దేవుడు కూడా మనల్ని అందరినీ ఆత్మ సంబంధంగా జీవించాలనే, ఒకప్పుడు తాగుబోతులము, ఒకప్పుడు వెనకబడిపోయిన వాళ్ళము, ఒకప్పుడు లోకలుగా జీవించే వాళ్ళము, లోక సంబంధంగా ఉన్నవారము, కానీ మన మీద దేవుడు ప్రేమ చూపి మనల్ని రక్షించి సంఘంలో సమకూర్చి ఆత్మ సంబంధంగా ఉంచాలని దేవుడు మనల్ని ఉంచితే, మనము తెగించి సాతానుతో కమిటీ అయిపోయే కొంతమంది ఉన్నారు, తెగించి పాపానికి కమిటీ అయ్యే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇలాంటి అనుభవాలు మన జీవితంలో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. నా దేవుడు నేను ఎందుకు పిలిచాడు, నా దేవుడు నేను ఎందుకు రక్షించాడు, నీ ఆత్మీయ జీవితంలో ఎందుకు ఆత్మ సంబంధంగా నేను కాపాడుతున్నాడు, ప్రతి విషయంలో మంచి అనుభవాలు నేను నడిపిస్తున్నాడు అనే సందర్భాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నా దేవుడిని ప్రతి అనువనువున నీ కోసం రక్తాన్ని చిందించి ప్రాణం పెట్టి సిలువలో బలైపోయి ఆ పరలోక రాజ్యం అప్పగించాలని నీ కోసం బలైపోయి సంఘంలో నీ కోసం ఎన్నో త్యాగం చేసిన అనుభవాలు, కానీ నీ జీవితంలో ఎందుకని మనసు మార్చుకొని సాతాను వైపు తిరిగిపోయి జీవితాల్లో కోల్పోయి సౌలులాగా ఎంతోమంది వెనకబడిపోతున్న అనుభవాలు మనం చూస్తున్నామని వాక్యం మనకు సౌలును గుర్తు చేస్తున్నాడు. అలాంటి అనుభవాలు యేసయ్య మనకు దూరం చేయునుగాక. మనం ఆత్మ సంబంధంగా దేవుని వైపు చూసే భాగ్యము దయచేయునుగాక. ఆత్మ సంబంధమైన తలంపులు దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆత్మ సంబంధమైన తలంపులతో మన కుటుంబాలు తృప్తిపరచునుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్దాం బిగ్గరగా హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు గమనించండి, మిమ్మల్ని అందరూ కనుక దేవుని మందిరానికి, చర్చికి ఇక్కడికి ఎందుకు వచ్చారు, లేకుంటే యేసయ్యను ఎందుకు నమ్ముకున్నారంటే మీరేం చెప్పగలుగుతారు? యేసయ్యను ఎందుకు నమ్ముకున్నారు, ఎందుకు చర్చికి వచ్చారు, ఎందుకు సమయం కేటాయిస్తున్నా అంటే ఏం చెప్పగలుగుతారండి? ఏమండి, ఎవరు మాట్లాడండి, మీరు ఏం చెప్పగలుగుతారు? కొందరేమో అనారోగ్యంగా ఉండి యేసుప్రభుని నమ్ముకున్నామయ్యా, కొందరేమో ఆ జ్వరం వచ్చి చనిపోదని చెప్పి యేసుప్రభును నమ్ముకున్నామయ్యా, ఇట్లా రకరకాలుగా చెప్పగలుగుతారు. ఒక్కొక్కరు కొన్ని అనుభవాలు చెప్పగలుగుతారు. కొందరేమో ప్లాట్ కొంటే వస్తాన్ని ముక్కుకున్నందుకు ప్లాట్ కొన్నామయ్యా, ఇల్లు కడితే వస్తాను ఇల్లు కొన్నామయ్యా, పొలం కొన్నామయ్యా, ఇలా రకరకాల ఎన్నో అనుభవాలు చెప్పగలుగుతారు. కానీ మన వ్యక్తిగత జీవితంలో నువ్వు ప్లాట్ కొనాలని కాదు, నీకు వివాహంగా దొరకాలని కాదు, సంతానం కలగాలని కాదు, మేలులు పొందాలని కాదు, వీటి కోసం ముఖ్యం కాదు. కేవలం దేవుని ఉద్దేశం ఏంటంటే సంఘం అంటే నువ్వు పరలోకములో చేరాలని. ఆమేన్ చెప్పండి. నరకా నుంచి, పాపా నుంచి దేవుడు తప్పించి నిన్ను ఎక్కడ చేర్చాలని? పరలోకంలో చేర్చాలని ఆయన మన కోసం తెగించి ప్రాణం పెట్టాడు. మన జీవితంలో ఏం చేయగలుగుతున్నాం? ఆత్మ సంబంధంగా ఉన్న లోకానికి, లోక సంబంధానికి మనం ఎక్కడ సహవాసంతో మన జీవితం ఉండకూడదు. ఆత్మ సంబంధమైన తలంపే ఉండాలి. దేవుడు మన వ్యక్తిగత జీవితంలో ఒక్కొక్కరిని ఎన్నుకున్న ఉద్దేశం కానీ, ఆత్మ సంబంధంగా దేవుడిచ్చే దర్శనం కానీ, దేవుని మార్గాలే కానీ, దేవుడు తలంపులే కానీ, ఇవన్నీ ఎందుకు మర్చిపోగలుగుతున్నాం? సౌలు జీవితంలో దేని వైపు చూశాడు? డబ్బు వైపు చూశాడు. మంచిగా ఉన్న
గొర్రెల వైపు చూశాడు, లోక ధనం వైపు చూశాడు, మంచి మంచిని దాచుకున్నాడు, మనుషుల గురించి చూశాడు. మనుషులు అందరూ తొందరపాటున బలి అర్పించడం ప్రారంభించాడు, సాహసించి తెగించాడు. ఈ అనుభవాలు ఉండొచ్చునా? ఈ అనుభవాలు కలిగి జీవించే ఉద్దేశం ఉండొచ్చునా? దేనికోసం తెగించగలుగుతున్నాడు? తెగించాల్సిన విషయాలు తెగించే అనుభవాలు లేవు. తెగించని విషయాల్లో తెగించే అనుభవాలు కొంతమంది జీవితంలో కనబడుతున్నాయి. నేను దేవుని సేవకుడిగా మీకు చెప్పేది ఏంటంటే, ఏ విషయంలో ఎక్కడ తెగించకూడదండి. ఆత్మ సంబంధంగా మాత్రమే తెగించే మనసు మనకు దయచేయునుగాక. ఆమేన్ చెప్పండి గట్టిగా, సంతోషంగా చెప్పండి, మరొకసారి గట్టిగా చెప్పండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కోసం ఏదైనా తెగించి, సంఘం కోసం ఏదైనా తెగించి, సంఘం కోసం పాటుపడి తెగించి, ఇలాంటి ఉద్దేశాలు ఉండాలి. కానీ ఇలాంటి అనుభవాలు ఎక్కడ కనబడవండి. లోక సంబంధంగా తెగించే అనుభవాలు కొంతమంది జీవితంలో కనబడుతున్నాయి. అలాంటి అనుభవాలు ఒకసారి గమనించండి. అలాంటి ఉద్దేశాలు మన జీవితంలో ఉండకూడదనే, లోక సంబంధమైన సాహసం మన జీవితంలో ఉండకూడదనే, లోక సంబంధమైన అలాంటి తెగింపు మన జీవితంలో ఉండకూడదనే దేవుడు కోరుకుంటున్నాడు. ఒకసారి చిన్న వాక్యం మీకు చదివి వినిపిస్తాను. పరిశుద్ధ గ్రంథం గమనించండి ఒకసారి. మార్కు సువార్తమానం 15వ అధ్యాయము 43వ వాక్యం చదువుకుందాం. గనుక సాయంకాలమైనప్పుడు యోసేపు తెగించి పిలాతు వద్దకు వెళ్ళి యేసు దేహం తనకి ఇమ్మని అడిగెను. అతడు ఘనత వహించి దేవుని రాజ్యం కోసం ఎదురు చూచువాడు. దేవునికి మహిమ కలుగును గాక. యోసేపు దేని విషయంలో తెగించాడు? నా వైపు చూడాలి మీరంతా. దేని విషయంలో అండి? దేని విషయంలో తెగించాడు? యేసు ప్రభువును సిలువకి వేశారు, సిలువలో వేలాడుతున్నాడు, ప్రాణం పోయింది, అందరూ ఎవరికి వాళ్ళు చూస్తున్నారు. చూడండి, ఎవరే కానీ యేసయ్య దేహమును అడిగే ధైర్యం లేనే లేదు. ఎందుకంటే కనుక యేసు ప్రభునే చంపారు. ఎవరు అసలు ఆ చోటుకు పోయినా చంపగలుగుతారు, చిత్రహింస చేయగలుగుతారని ఆ ధైర్యం ఎవరిలో కనపడలేదు. సరే, యేసేపు సంగతి వదిలిపెట్టండి. యేసు ప్రభు శిష్యులు ఉన్నారా లేదా? ఉన్నారు కదా. ఎవరన్నా తెగించి ఆ బాడీ దగ్గరికి వెళ్ళి నేను తీసుకెళ్తానన్నారా? ఎవ్వరని లేదు. దూరాన చూస్తున్నారు కానీ తెగించే మనసు వారి జీవితంలో కనబడట్లేదు. అలా ఫ్యామిలీ ఉన్నారు, అన్నదమ్ములు ఉన్నారు, యేసయ్య శిష్యులు ఉన్నారు, జన సమూహం ఉన్నారు. ఎవరికి వాళ్ళు భయంతో ఒకవేళ నోరు తెరిచి అడగగలిగితే చంపగలుగుతారేమో, చిత్రహింస చేయగలుగుతారేమో అని చెప్పి మౌనంగా ఉన్నారు. కానీ యోసేపు మాత్రము తెగించి నేను ఈ యొక్క బాడీని తీసుకెళ్ళిపోతాను, నాకు పర్మిషన్ ఇవ్వండి అని అడగగలిగాండి. సంఘం అనే శరీరం విషయమై తెగించి చక్కగా పర్మిషన్ తీసుకొని తన కోసం తొయ్యించుకునే సమాధిలో యేసుప్రభుని తీసుకెళ్ళిపోయి తిన్నగా పెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే మీరు గమనించండి, సంఘం అనే శరీరం కోసం ఎంతటి తెగింపు కలిగిన అనుభవాలు, ఎంతటి ఉద్దేశం కలిగిన అనుభవాలు. ఈరోజున మన వ్యక్తిగత జీవితంలో ఆ సంఘాన్ని గురించి అనుభవాలు, ఒక తెగించే అనుభవం మన జీవితంలో ఉంటుందా? దేవుని రాజ్యం కోసం ఎదురు చూసే తెగించే అనుభవాలు మన జీవితంలో ఉన్నాయా? ఇలాంటి లక్షణాలు కలిగి మనం జీవిస్తున్నామా? మనం తెగించే అనుభవాలు చాలా ఉన్నాయండి. ఇహలోకం కోసం కాదండి, పరలోకం కోసం మనం తెగించాలి. ఆత్మ సంబంధమైన వాటి విషయంలో తెగించే మనసు మన జీవితంలో ఉండాలి. ఈరోజు దేవుని సన్నిధికి వస్తున్నావు, ఏ విషయంలో ఆత్మ సంబంధంగా నువ్వు తెగించగలుగుతున్నావు? తెగించే మనసు నీ జీవితంలో ఎలాంటి అనుభవంలో ఉంటుంది? ఒకసారి ఆత్మీయుడిగా నువ్వు గమనించాలి. దేవుని మందిరానికి వస్తున్నావు, దేవుని సన్నిధికి వస్తున్నావు. ఆ రోజు కూడా యేసుప్రభు దగ్గర స్థలంలో చుట్టుపక్కలంతా యేసుప్రభుని సిలువలో వేలాడుతుంటే చివరికి ప్రాణం పోయింది. అందరూ చూసేవారే కానీ ఆయన బాడీ కోసం తెగించే వాళ్ళు ఎవరూ కనబడలేదు. కానీ యోసేపు మాత్రం తెగించి, ఎందుకు తెగించాడంటే అతడు ఒక సభ్యుడు, పరలోక రాజ్యం కోసం ఎదురు చూసేవాడు. పరలోకం రాజ్యం కోసం ఎదురు చూసే వాళ్ళకు ఒక చక్కటి తెగింపు వారి జీవితంలో ఉంటుందండి. ఎందుకంటే వాళ్ళ ఆత్మ సంబంధంగా పరలోకం గురించి అనుభవాలు వాళ్ళ జీవితంలో ఉంటాయి కాబట్టి
తెగింపు వారి జీవితంలో ప్రారంభమవుతుంది. పరలోక సంబంధించిన అనుభవాలు కొంతమందికి చూడడానికి మాత్రమే కనపడుతూ ఉంటారు. ఇప్పుడు మనకందరికి పరలోకం కావాలా లేదా చెప్పండి? నాకు సమాధానం ఖచ్చితంగా చెప్పాలి. పరలోకం కావాలా లేదా చెప్పండి? ఇల్లు వాకిళ్ళు కావాలా? స్థలాలు పొలాలు కావాలా? ఏం కావాలండి? మనకు అందరికీ పరలోకం యేసయ్య దయచేయునుగాక. ఇక్కడ కళ్ళు మూస్తే అక్కడ కళ్ళు తెరిసే భాగ్యము దయచేయునుగాక. మన అందరి సంఘానికి అంతా పరలోకం దయచేయునుగాక. మీరు గమనించండి, బైబిల్లో ఒక యవనస్తుడు ఉన్నాడు. మీకు అందరికీ బాగా తెలుసు. యవనస్తుడు, నేను నిత్య జీవము వారసత్వం పొందాలయ్యా, నిత్య జీవం పొందాలయ్యా, ఏం చేయమంటావని యేసు ప్రభు బోధకు కనబడినప్పుడల్లా నేను నిత్య జీవానికి వారసత్వం కావాలయ్యా, నేను నిత్య జీవం పొందాలని పదే పదే అడుగుతుంటే ప్రభు అన్నాడు, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు, తల్లిదండ్రులు కూడా సన్మానించుము. ఇలాంటి అనుభవాలు, ఆజ్ఞలు ఉన్నాయి కదా. వ్యభిచరించొద్దు, దొంగతనము చెయ్యొద్దు, మోసాలు చెయ్యొద్దు. ఇలాంటి అనుభవాలు నీ జీవితంలో ఉంటే బాగుంటుందని చెప్తే, నేను ఇవన్నీ ఎప్పటి నుంచో నా మనసులో నేను చేస్తూ వస్తున్నాను. చిన్నప్పటి నుంచి ఈ పనులు కార్యక్రమాలన్నీ చేస్తున్నాను. నేను నిత్య జీవం పొందాలి, ఏం చేయాలో చెప్పనంటే పదే పదే అడుగుతా ఉంటే ప్రభు అయిన యేసుక్రీస్తు అన్నారు, అతను చెప్పిన విషయం ఏంటంటే, నీకున్న ఆస్తి అంతా అమ్మి పేదలకు పంచిపెట్టి నీవు నన్ను వెంబడించవన్నాడు. అయినా నిత్య జీవానికి పొందాలనుకున్న వానికి ఆస్తి విలువ ముఖ్యమా లేకుంటే వెంబడించడం ముఖ్యమా? మీకు తెలిసినంత బాధ, మీకు తెలిసినంత అనుభవం అతను తెలియలేదు. తెలిసింటే యేసుప్రభునే వెంబడించేవాడు. తెలియక ఏమంటాడు తెలుసా? అతని మనసులో ముఖము చిన్నబుచ్చుకొని వికారం చేసుకొని ఆ ఆస్తి విషయం కానీ ఆ పొలం విషయం కానీ ఏది చేయకుండా వెనక్కి తిరిగి పోయినని బైబిల్ రాయబడింది. కారణం ఏంటంటే, అతను వెనక్కి తిరిగి వెళ్లకుండా యేసయ్య చెప్పింది, ఆస్తిని నమ్మి నన్ను వెంబడించమని ఒక్క మాటలో, అయ్యా నా ఆస్తిని నమ్ముతాను, నిన్ను వెంబడిస్తానని మాట మాత్రం సెలవిచ్చింటే అతనుకున్న ఆస్తి యేసయ్య డబల్ దయచేయునుగాక. కానీ అతని హృదయం ఏంటంటే, నేను ఈ పని చేయను. ఏ పని చేయడో? నిన్ను వెంబడించే పని. ఇందాకేమన్నాడు? నేను నిత్య జీవానికి పొందాలంటే ఏం చేయాలి? పరలోకానికి వెళ్ళాలంటే ఏం చేయాలి? చెప్పండి బోధకుడా, ఏం చేయాలి చెప్పండి. పదే పదే అడిగాడు. కానీ ఆ సమయం వచ్చినప్పుడు చెప్తూ ముఖము చిన్నబుచ్చుకుంటున్నాడు. ఈ రోజుల్లో కొంతమంది, అందరూ కాదండి, పరలోక రాజ్యం వెళ్ళాలనే ఆశ ఉంది, కానీ ముఖము చిన్నబుచ్చుకునే అనుభవాలు ఉన్నాయి. ముఖము చిన్నబుచ్చుకొని వెనుకబడిపోయే అనుభవాలు ఉన్నాయి. వీళ్ళంతా ఎవరంటే యవనస్తులు లాంటి వాళ్ళు. ఆ యవనస్తుడు కూడా పరలోకం అని నిత్య జీవం అని వెంటబడిన వాడే. కానీ దానికి అర్థం చెప్పిన తర్వాత వాటిని విడిచిపెట్టి వెనక్కి తిరిగిపోయిన అనుభవాలు మనం చూస్తున్నాం. ముఖం చిన్నబుచ్చుకునే అనుభవాలు చూస్తున్నాం. కానీ నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అతనికి ఏం లేదంటే తెగింపు లేదు. ఏం లేదండి? తెగింపు లేదు. పరలోకానికి వెళ్ళాలంటున్నాడు, ఏం లేదు? తెగింపు లేదు. ఈ రోజుల్లో కూడా మన కొంతమంది జీవితం ఏంటంటే, మేమంతా పరలోక నివాసులమే, మేమంతా పరలోకానికి వెళ్ళాల్సిందే, కానీ మాకేం లేదు. ఏం సమాధానం చెప్పాలి మీరంతా? ఏం లేదు. కానీ మనకందరం పరలోక నివాసులమా కాదా? చేతుల పైకి తెల్లలు చెప్పండి. పరలోక నివాసులంతా మరొకసారి చెప్పండి గట్టిగా. మనం అందరం తెగిస్తాం వాళ్ళ తల్లు చెప్పండి. ఎక్కడ తెగిస్తావా నువ్వు? ఏ విషయంలో తెగిస్తావు? సంఘం కోసం తెగిస్తావా? రేపు పొద్దున మనం సంఘం కడదాం, మంచికి ఒక 1,00,000 రూపాయలు వేసుకుందామా? తెగిస్తారా? ఏదో చూస్తానండి, వచ్చేవారిని చర్చికి రారా, ఏదో కావాలని వస్తున్నావా మేము, ఇలాంటి తెగింపులు మాకు రానే. కారణం ఏంటంటే, మాకు పరలోక రాజ్యం కావాలి, నిత్య జీవం పొందాలి. మాకేమి లేదంటే తెగింపు లేదు. మనిషి వ్యక్తిగత జీవితం చూడండి, ఎక్కడైనా కానీ మీరు వెళ్ళండి, ఒక లాటరీ, విలువైన లాటరీ ఉంది, దాని కనుక ఒక 50,000 రూపాయలు పెడితే కొన్ని కోట్లు వస్తాయంటే అప్పు తెచ్చేసి లాటరీ ఇస్తారు. ఎందుకంటే వాటి విషయం తెగిస్తావు, కానీ లోకపరంగా తెగిస్తావు, కానీ ఆత్మ సంబంధంగా తెగించే అనుభవాలు నీకు లేవు. ఆత్మ సంబంధంగా దేవుని గురించి, సంఘాన్ని గురించే తెగించే ఉద్దేశం నీకు లేదు. వాటి అనుభవాలు లేవు, వాటి తలంపులు లేవు, వాటి లక్షణాలు లేవు. దేవుని మందిరానికి వస్తున్నావు, దేవుని ఆరాధిస్తున్నావు, కానీ తెగింపు లేని జీవితం జీవిస్తున్నావు. సౌలు అంతే, తానే సాహసించాడు, తెగించాడు, వెనుకబడిపోయిన అనుభవం. నీ అంతటి నువ్వే కొన్ని సందర్భాల్లో వెనుకబడిపోయిన అనుభవాన్ని చూసుకోకూడదు. ఆత్మ సంబంధంగా దేవుని మందిరంలో ఉన్న నీవు ఆత్మ సంబంధంగా యేసేపులాగా పరలోకాన్ని గురించిన తెగింపు నీ జీవితంలో ఉందా?
ఒకరోజు మనం పరలోకానికి వెళ్ళాలి. ఈ లోకం శాశ్వతమైంది కాదు. ఏ క్షణం ఏమవుతుందో ఎవరికి తెలియదు. ఏ క్షణం ఏ గడియదు ఎవరికి తెలియని అనుభవాలు. మనము ఆత్మ సంబంధంగా కట్టబడే మనసు దయచేయునుగాక. సజీవ రాళ్ళ వలె ఆత్మ సంబంధంగా కట్టబడాలండి. ఆత్మ సంబంధంగా కట్టబడినప్పుడు మన జీవితంలో నిశ్చయంగా ఆత్మ సంబంధంగా ఎప్పుడైతే కట్టబడతామో ఆ వ్యక్తి నిశ్చయంగా పరలోక స్వాస్థముగా దేవుడు అనుగ్రహించునుగాక. పరలోక నివాసం చేరే భాగ్యము దయచేయునుగాక. నిజమేనండి నా ప్రియమైన దేవుని బిడ్డల, చాలామంది జీవితంలో ఈ అనుభవాలు లేవండి. దేవుడు అన్నీ ఇస్తాడండి. దేవుడు ఇవ్వకుండా పొరపాటున ఉన్నాడు. దేవుడు ఇస్తాడా చెప్పండి? దేవుడు ఇస్తాడా ఇవ్వడా? మనల్ని ధనవంతులుగా చేస్తాడా చేయడా? చేస్తాడు. ధనవంతులు చేస్తాడన్న వాళ్ళ తల్లి చెప్పండి. బైబిల్లో ధనవంతుడు ఉన్నాడా లేదా? ఉన్నాడు. నరకానికి పోయాడా పోలేదా? అని తెలుసు మీకు. పోయిన సంగతి తెలుసు, ఉన్న సంగతి తెలుసు, అన్ని తెలుసు. అంటే ఏ విధంగా నరకానికి పోయాడో, ఏం పాపం చేసి నరకానికి పోయాడో, ఎందుకు నరకానికి పోయే అవసరం వచ్చింది, గల కారణం ఏంటి, ఏం తప్పు చేశాడు, కారణం ఏంటంటే తన జీవితంలో ధనవంతుడిగా ఉన్నాడు, ఊదారంగు బట్టలు వేసుకుంటున్నాడు, శుభ్రంగా తింటున్నాడు, తన ఇంటిని తను చూసుకుంటున్నాడు. ఏ రోజు కూడా అతని జీవితంలో మరొక వ్యక్తిని గమనించే అనుభవాలు లేవు. అందుకే దేవుడు ఆ ధనవంతుని గమనించాలని చెప్పి పేదలాజరుని పెట్టాడు. అంటే ఆ మనసు ఉందా లేదా అని. పేదలాజరేమో కుక్కలు వచ్చి కురుపులు నాకుతున్నాయి. భయంకరమైన పరిస్థితి, భయంకరమైన అనుభవాలు. మామూలు విషయం కాదండి. రొట్టె ముక్కలు పడేటి తింటున్నా కానీ ఏ రోజు కూడా కడుపు నిండా భోజనం పెట్టినవాడు కాదు. తను మాత్రం తింటాడు, తను మాత్రం శుభ్రంగా ఉంటాడు, తను మాత్రం చూసుకుంటాడు. తనకు డబ్బు ఉంది, తనకు హోదా ఉంది, తనకు అనుభవాలు ఉన్నాయి. అందుకే తన జీవితంలో ఏ రోజు కూడా ధనవంతుడు పేదలాజను చూడలేదు. కాబట్టి అగ్ని ఆరదు, పురుగు చావదు, ఆ స్థలానికి వెళ్ళాడు. నేను చెప్తున్నాను, ధనవంతులు అవ్వాలని మనకు ఆశ ఉండాలి, కానీ దేవుని కోరికే ధనవంతులు కావాలి. ఆమేన్ చెప్పండి. దేనికోసం అండి? మన కోసం ధనవంతులం కాదు, దేవుని కొరకే ధనవంతులం కావాలి. ఆత్మ సంబంధంగా ధనవంతులుగా ఉండాలి. ధనాన్ని దేవుడు మనకి ఇస్తాడు. ఆత్మ సంబంధమైన జీవితం కలిగి ఉంటాం. ఎలాంటి ఉద్దేశం కలిగి ఉంటున్నాం? అందుకే ధనవంతుల జీవితంలో లోక సంబంధమైన అనుభవాలు మనం చూస్తున్నాం. ఈరోజు మనం చూడగలుగుతున్నాం. ధనవంతులు లేరని నేను చెప్పనండి, ఉన్నారు. కానీ ఎలాంటి ధనవంతులు? దేవుని కోసం ధనవంతులా, తన ఇంటి వారి కోసం ధనవంతులా? దేవుడు పరీక్షిస్తూ ఉంటాడు. పేదలాజరుని పెట్టింది కారణం అందుకే. ఆయనేమో అబ్రహాము రొమ్మున అనుకున్నాడు, ఈయనేమో చీకటి అగాధంలో ఉన్నాడు. అంటాడండి, ఆ లాజరుని ఇటు పంపు. ఇక్కడ వారు అక్కడికి రారు, అక్కడ వారు ఇక్కడికి వచ్చే అవకాశాలు లేవు. ఎందుకంటే కనుక మనిషి వ్యక్తిగత జీవితంలో భూలోకంలో ఉన్నంత వరకు నీ జీవితంలో ఆత్మ అనుభవం లేదు. నేను ధనవంతుడు చేసినా కానీ ఆ బుద్ధి నీలో మారలేదు, ఆ అనుభవం మారలేదు, ఆ ఉద్దేశం మారలేదు. అందుకే చీకటి అగాధంలోకి వెళ్ళాల్సి వచ్చింది. ధనవంతుడు మాత్రం పేదరీతిగా ఉన్నాడు, కురుపులు వచ్చి కుక్కలు లాగాయి, ఎంత దరిద్రంగా ఉన్నా కానీ అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నాడు. నేను మిమ్మల్ని కూడా పేదరాజులాగా ఉండమని నేను చెప్పలేదయ్యా. కానీ నేను చెప్పేది ఏంటంటే ధనవంతులుగా ఉండాలి, దేవుని కోరికే ధనవంతులుగా ఉండాలి. ఆమేన్ చెప్పండి. దేనికోసం అండి? దేవుని కోరికే ధనవంతులుగా ఉండాలి. ఆత్మ సంబంధంగా దేవుడు ఎందుకు దీవించడండి, ఎందుకు ఆశీర్వదించడండి? ఈ లోకంలో మనిషి వ్యక్తిగత జీవితంలో ప్రతి కుటుంబాన్ని పోషించే దేవుడు మన దేవుడు ఉన్నాడు. ఏ కుటుంబంలో ఏ తక్కువ చేయడు. గత వారం చెప్పాను, మనిషిని పుట్టించక ముందే దేవుడు తోటను నిర్మించాడు. ఎందుకంటే మనిషిని కూర్చున్న ఆలోచన ఒక మనిషిని పోషించాలని, ఒక మనిషికి అక్కను తీర్చాలని, మనిషికి ప్రతి అవసరం తీర్చాలని. కారణం ఏంటంటే నువ్వు ఏదో కోల్పోతున్నావు, ఏదో కోల్పోయిన స్థితిలో నీ జీవితంలో ఉన్నావు. అందుకే నువ్వు పోషించబడలేకపోతున్నావు. ఆత్మీయ అనుభవం లేదు, ఆత్మీయ జీవితం లేదు. యవనస్తుడు కూడా పరలోకం కావాలని దేవుని మందిరానికి వచ్చాడు, కానీ తెగింపు లేదు, తెగించే అనుభవం కోల్పోయి ఉన్నాడు. ఈరోజు నా ఆత్మీయుని చెప్పుకుంటారు, కానీ చాలామంది తెగించే అనుభవాలు లేవు. ఈరోజు దేవుని సంఘంలో ఉన్నావు, ఒక కుమార్తెగా, ఒక దేవుని కుమారుడిగా ఎలాంటి పునాది ఉంది, ఎలాంటి అనుభవంలో నీ జీవితాన్ని కొనసాగిస్తున్నావు? ఒక్కసారి తెలుసుకోవాల్సిన విషయం అండి. కానీ మనం ఈ లోకంలో ఉన్నంత వరకే ఈ పాస్టర్లు చెప్పగలుగుతారు,
ఈ బైబిల్ మనము చదవగలుగుతాము. ఈ తీర్పులన్నీ ఉంటాయి. మనం ఇక్కడ కళ్ళు మూస్తే ఇలాంటివి ఏమీ ఉండవు. ఇంకా చూద్దాంలే, ఇంకా చూద్దాంలే, ఇంకా చూద్దాంలే ధనవంతులాగైతే అగ్ని ఆరదు. మనం ఆ చోటుకి వెళ్ళకూడదు. ఆమేన్ చెప్పండి. మనమంతా పరలోకంలో ప్రశాంతంగా ఉండే కృప దయచేయునుగాక. పరలోకంలో నివాసం చేసి కృప దయచేయునుగాక. నేడో రేపో నా ప్రియుడేసు మేఘాల మీద కీర్తించును, మహిమానితుడై ప్రభుయేసు మహీతలమున కీర్తించును, మహిమానితుడై ప్రభుయేసు మహీతలమున కీర్తించు. హల్లెలూయా. నేడో రేపు మన యేసయ్య మేఘాల మీద కీర్తిస్తాడు. ఆయన వస్తాడు. రెప్పపాటున యేసయ్యతో కూడా వెళ్ళే భాగ్యము దయచేయునుగాక. నువ్వు లోకాన్ని చూస్తావా, ధనాన్ని చూస్తావా, డబ్బును చూస్తావా, యేసయ్యను చూస్తావా? ఎవరు చూస్తారో? యేసయ్యను మాత్రమే చూసే కృప దయచేయునుగాక. యవనస్తుడు యేసయ్యను చూడలేదు, డబ్బును చూశాడు, హోదాను చూశాడు, తిరిగి వెనక్కి వెళ్ళాడు. ధనవంతుడు కూడా తన జీవితంలో ఒక్క ముద్ద పెడితే మరి అరిగిపోతాను అనుకున్నాడు, కరిగిపోతాను అనుకున్నాడు, డబ్బు చాలనుకున్నాడు. ఏంటంటే మీరు బాగా గమనించండి. ఒక్క ముద్ద పెడితే జీవితంలో తక్కువైతే అనుకున్నాడో, సరిపోదు అనుకున్నాడో, ఏం కుళ్ళుకున్నాడో మన తెలియదు. ఆ ముద్ద పెట్టకుండా నరకానికి గురైపోయాడు. చూశారండి? మీరు గమనించండి. అందుకే దేవుడు మిమ్మల్ని పరీక్షిస్తూ ఉంటాడు. మీ ఇంటి ముందు ముసలమ్మలు పెడతాడు. ఎప్పుడన్నా ఆకలి దప్పులతో ముసలమ్మలు చూపిస్తూ ఉంటాడు. వాళ్ళకి గనక ఒక ముద్ద పెట్టకపోయారనుకో, నువ్వు ప్రార్థించే వ్యక్తివైనా, బాగినాల సహోదరుడా, చర్చికి వచ్చే వ్యక్తివైనా, ఆత్మీయురాలువైనా సరే, అగ్ని ఆరదు. గుర్తుపెట్టుకో. నేనే పాపం చేశానయ్యా. ఏ పాపం చేయలేదు. అన్నం పెట్టకపోతే పాపం నీకు. ధనవంతుడు పెట్టింది తెలుసా? భోజనం పెట్టకపోతే పాపం. ఆత్మ సంబంధంగా జీవించకపోతే పాపం. నువ్వు దేనికోసం అన్నం పెట్టకపోతున్నావు? డబ్బు దాచుకోవాలనే కదా, ధనం దాచుకోవాలనే కదా. ధనవంతుని పేరుంది, పేరు కోల్పోయావుగా. ఏం బాగుపడ్డావు? ఏం దీవెన పొందావు? నరకానికి గురైపోయావే. కానీ ధనవంతుడికి ఇవన్నీ తెలియదు. బహుశా మనకు తెలుసు. ఆమేన్ చెప్పండి. మనకంతా తెలుసు, ఇలా చేస్తే ఇలా మనం నరకానికి వెళ్తామని. కానీ మనకు ఆ నరకం దేవుడు దూరం చేయునుగాక. మీ ఇంటి పక్కల వాళ్ళని కానీ, మీ వీధులను కానీ గమనించండి. అప్పుడప్పుడు దేవుడు కొందరిని పెట్టి చూస్తాడు. ప్రార్థన చేయగలుగుతావా? ఒక ముద్ద పెట్టగలుగుతావా? నీ కళ్ళ ముందు ఆకలి దప్పులుతున్న వారిని దేవుడు పెడతాడు. వాళ్ళకి గనక నీ జీవితం, నీ స్వార్థం నువ్వు చూసుకున్నావంటే కనుక బైబిల్ సంకన పెట్టుకొని గుడికి వెళ్ళే వ్యక్తి అయినా సరే ధనవంతుని నీ హృదయంలో పెట్టక తప్పదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో. ఏమని పాస్టర్ గారండి అలా అంటున్నారంటే, అలా అనక తప్పదు. నీ వ్యక్తిగత జీవితంలో అలా జీవించకపోతే ఒకరోజు ఏమి ఎత్తుకుంటావో అదే కోసుకుంటావు అనే మాట ఎప్పటికీ మర్చిపోవద్దు. ఎందుకంటే కనుక ఆ అనుభవం నీ జీవితంలో చిన్న జీవితమైనా, చిన్న అనుభవమైనా, చిన్న ఉద్యోగమైనా, చిన్న అనుభవం, కానీ ఆ మనసు కలిగి ఉండాలి. ఆ తలంపు కలిగి లక్ష్యాలు నీలో ఉండాలి. అలా ఉండగలుగుతున్నావా? అలా ఉండగలిగిన లక్షణాలు ఉన్నాయా? ఆ తలంపు కలిగి మనం జీవిస్తున్నావా? అలా తెగించగలుగుతున్నావా? సంఘం కోసం కానీ, సంఘ అనుభవాల కోసం కానీ, సంఘ ఉద్దేశాల కోసం తెగించే లక్షణాలు మన జీవితంలో ఉన్నాయా? దేనికోసమో తెగించగలుగుతున్నావు, కానీ దేవుని ఆత్మ సంబంధంగా తెగించగలుగుతున్నావా? దేవుని సన్నిధిలో తెగించగలుగుతున్నావా? ఆత్మ సంబంధంగా తెగించే అనుభవాలు ఉన్నాయా? మన కళ్ళ ముందు తల్లి తండ్రి లేనివాడిని, అనాథగా ఉన్నవాడిని, బాధగా ఉన్నవాడిని ఏదైనా నీకున్న స్థితిలో చేయగలుగుతావేమని దేవుడు చూస్తూ ఉంటాడు. నీ నోరు తెరవగలుగుతావేమో, నీ నోరు తెరిచి ఏదైనా మాట అనగలుగుతావేమో అని దేవుడు గమనిస్తూ ఉంటాడు. ఎందుకంటే తల్లిదండ్రులు లేకుండా చేసింది కూడా ఆయనే. అంటాడు ఆయన, పేదవాణి చేసింది నేనే, ఉన్నత స్థితిలో ఉంచింది కూడా నేనే, నీ బుద్ధి చూద్దామని చెప్పేసి. అంతకంటే ఆయన ఏమీ లేదు. నీ మనసత్వం ఎలాగుందో, నీ తలంపు ఎలా ఉందో ఇవన్నీ గమనించాలని చెప్పేసి దేవుడు అందుకే మన ఆత్మీయ జీవితంలో ఇలాంటి అనుభవాలు కలగజేశాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను మీకు చెప్పవలసిన విషయం ఏంటంటే, యేసేపు తెగించాడు. సంఘం అనే ఆయన శరీరాన్ని తీసుకెళ్ళిపోయి ఒక చక్కటి స్థలములో ఉంచాడు. నిజంగా యేసేపు మంచి లక్షణం అండి. యేసేపుకున్న మంచి తెగింపండి. ఎంతటి చక్కటి తెగింపండి.
ఆయన కోసం సమాధి తొలుచుకున్నాడండి, ఆయన కోసం సిద్ధపరిచాడండి. కానీ తెగించి యేసుప్రభుని తీసుకెళ్ళిపోయి ఆ సమాధిని పెట్టాడండి. కానీ 3వ రోజు యేసయ్య తిరిగి లేచాడు. ఈ సంగతి యోసేపుకు తెలుసా తెలియదా? తిరిగి లేస్తానని సంగతి తెలుసా తెలియదా? తెలుసు కాబట్టే తిన్నగా తెగించి సమాధిలో పెట్టాడు. 3వ రోజుకి సమాధి ఖాళీ అయిపోయింది. ఎందుకంటే యేసేపుకు ముందే తెలుసు 3వ దినమున తిరిగి లేస్తాడు. ఎందుకంటే ఆ సమాధి ఇప్పటికీ ఖాళీగా ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. మనందరి జీవితంలో కూడా మనం పరలోకంకి వెళ్తామని ఎప్పుడు మనసులో ఉండాలండి. ఏ స్థలములో ఉన్నా, ఏ చోట ఉన్నా, మన తలంపు, మన ఆశ, మన గుండెల్లో నేను నిత్య జీవానికి వారసత్వం కలగాలి, ఆత్మ సంబంధంగా జీవించాలి అనే తలంపు మన జీవితం ఉంటే సంఘం అనే శరీరం కోసం ఒక తెగింపు యేసయ్య నీకు దయచేయునుగాక. ఒక తెగింపు తన యేసయ్యని నడిపించునుగాక. అలాంటి ఉద్దేశం యేసయ్య అద్భుతం చేయునుగాక. లోక సంబంధంగా కొందరు ఏదేదో విషయాలకు తెగించగలుగుతున్నారని ఆత్మ సంబంధంగా ఎందుకు తెగించలేకపోతున్నారో మనిషి జీవితంలో అర్థం కాలేదండి. నేను అంటాను, సంఘములో, ఆత్మ సంబంధంగా కుటుంబంలో ఈ తెగించే అనుభవాలు మన జీవితంలో ఉంటే దేవుని ఆశీర్వాదం మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనందరికీ దయచేయునుగాక. మనందరిలో అలాంటి తెగింపు దేవుడు దయచేయునుగాక. మరొక చిన్న వాక్యం చదివిస్తాను. ఆదికాండం చూడండి. ఆదికాండం 18వ అధ్యాయము 31వ వాక్యం చూడండి అక్క. అమ్మా, ప్రభుతో మాట్లాడ తెగించి తిని, ఒకవేళ అనినప్పుడు ఆయన ఆ 20 మందిని బట్టి నాశనము చేయకుందనగా అతడు కోపపడిన యెడల ఇంకొక మారు మాట్లాడతాను, 10 మంది కనబడుతురేమని చెప్పినప్పుడు అక్కడ 10 మంది కూడా లేరు. మీరు గమనించండి 31వ వాక్యం అక్కడ. ఎందుకంటే అందుకు అతడు ఇదిగో ప్రభుతో మాటలాడ తెగించి. మీరు గమనించండి, అంటే ఇతను ఎవరంటే ఆత్మల భారం కలిగిన వాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఏ భారం అండి? అంటే పట్టణం పాడైపోతుంది, నశించిపోతుంది, తదుక్షణమే ప్రారంభించాడు. అయ్యా 50 మందిని రక్షిస్తావా? అయ్యా ఇంకొక 5 తక్కువ 45 మంది. అయ్యా 40 మంది ఉంటే, అయ్యా 30 మంది ఉంటే అంటాడు. మాట్లాడ తెగిస్తున్నాను, అయ్యా మీరు కోపడద్దు అంటే ఆత్మల భారం కలిగి తెగించగలుగుతున్నాడు, తెగించి ప్రార్థన చేయగలుగుతున్నాడు, తెగించి ఆత్మల భారం కలిగి జీవించగలుగుతున్నాడు. అంటే మన వ్యక్తిగత జీవితంలో ఒక తెగించగలిగే అనుభవాలు మన జీవితంలో ఉండాలి. ఎప్పుడైతే తెగించగలుగుతావో తెగించే అనుభవాన్ని యేసయ్య నిశ్చయంగా చూసి తెగించిన వారి పట్ల గొప్ప కార్యాలు యేసయ్య చేయునుగాక. అంటే తెగించకపోతే నీ జీవితంలో ఏ కార్యము జరగదు, ఏ అనుభవంలో మేలులు పొందలేవు. అబ్రహాము వలె ఆత్మల భారం కలిగి, ఆత్మ సంబంధం ఉద్దేశం కలిగి తెగించి అలాంటి అనుభవం కలిగితే నీ జీవితంలో ఆయన తెగించినట్టుగా, ఆయన తెగించిన ఉద్దేశాన్ని బట్టి లోతు కుటుంబం రక్షించింది. దేవునికి మహిమ కలుగును గాక. నీతిమంతుడైన లోతు కుటుంబాన్ని ఆ ఆపద నుంచి, ఆ పాపం నుంచి, ఆ అగ్ని గంధకాల నుంచి దేవుడు తప్పించడం చూస్తాం. అందుకే మనము ఆత్మ సంబంధంగా తెగింపు దేనికి రావాలంటే ఆత్మలను రక్షించగలిగే భారం కలిగే తెగింపు మనకు దయచేయునుగాక. అలాగే ప్రార్థనలో ఒక తెగింపు రావాలంటే ఏం రావాలండి? ప్రార్థనలో మాట్లాడే తెగిస్తున్నాడు, ప్రార్థనలో చక్కగా దేవుణ్ణి వేడుకుంటున్నాడు. ప్రార్థన చేసే విషయంలో తెగించే మనసు మన జీవితంలో ఉండాలి. లోక సంబంధంగా చూశారని ఎంతోమంది ఎన్నో విధాలుగా చనిపోతున్నారు. ఆత్మ సంబంధంగా ప్రార్థనలో ఉండి ఉపవాసం అలా తెగించేస్తే ఎంత ఆశీర్వాదం అండి, ఎంత దీవెనండి. ఇలా తెగించే అనుభవాలు ఎవరికి ఉంటున్నాయండి? కనీసము ఆరాధన ముగింపులు 5 నిమిషాలు మోకరించాలంటే మోకరించడం కూడా తెగించలేని అనుభవము. ముసలమ్మ అయితే పోనీలే, కాళ్ళు సరిగా లేవు, వంకరగా ఉన్నాయి, కూర్చోలేకపోతుంది, మోకరించలేకపోతుంది. ముసలమ్మ ఏం కాదు, మళ్ళీ నోరు తెలిసిందంటే బంగాళాఖాతంలాగానే మాట్లాడుతుంది. మళ్ళీ నోరు మామూలుగా మాట్లాడరు. కానీ ఎందుకంటే మీలో తెగింపు లేదు. తెగింపు లేకుండా సాధారణ గడి మిమ్మల్ని కుంగదీస్తున్నాడు.
తెగింపు చేసే అనుభవాలు లేకుండా చేస్తున్నాడు. ఆత్మ సంబంధంగా తెగింపు ఎందుకు కోల్పోతున్నావు? ఆత్మ సంబంధం తెగింపు ఎందుకు రావట్లేదు? ఎన్నో తెగింపులు ఉన్నాయి. ఆత్మ సంబంధంగా పునాది ఎందుకు వేసుకోవట్లేదు నీ జీవితంలో? అబ్రహాం గారికి ఆస్తి పరంగా ఏమైనా తక్కువ ఉందా? చెప్పండి, తక్కువ ఉందా? అబ్రహాం గారికి కావాల్సినంత ఉంది. 318 మంది ఇంట్లో పుట్టారు. ఎంతమంది అండి? 300. మన సంఘం అంతమంది. ఆమేన్ చెప్పండి. సంఘం అంతమంది ఇంట్లో పుట్టారు. ఏది కొరతే లేదు. పనివారు, దాసులు అన్నీ సమృద్ధిగా ఉన్నాయి. కానీ తన జీవితంలో మాత్రము ఆత్మ సంబంధంగానే జీవిస్తున్నాడు. ఆ పరలోక రాజ్యం వైపే ఎదురు చూస్తున్నాడు. వాటి కోసమే తెగించగలుగుతున్నాడు. అలాంటి నిర్ణయం ఉంది. పునాదులు కలిగిన పట్టణం కోసమే ఎదురు చూసే మనసు అతని జీవితంలో ఉంది. ఈరోజున మన వ్యక్తిగత జీవితంలో మరి మనం అలాంటి మనసు కలిగి ఉండగలుగుతున్నామా? అలాంటి ఉద్దేశం ఉండగలుగుతున్నామా? దేవుని మందిరానికి రావటమే సమయానికి రాలేకపోతున్నాం. ఎందుకంటే అలా తెగించే అనుభవాలు మన జీవితంలో లేవండి. ఆత్మ సంబంధంగా కొనసాగించలేకపోతున్నామండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సేవకుడిగా మీకు చెప్పగలుగుతున్నాను. కానీ మన జీవితంలో ప్రభువైన అయిన యేసుక్రీస్తు వారు చక్కటి తెగింపు దయచేయునుగాక. ఇలా తెగించే మనసు మనకు దయచేయునుగాక. తెగించి లోక సంబంధం ఒకరికొకరు కొట్టుకుంటే ఇట్లా కాదండి నేను చెప్పేది. ఆత్మ సంబంధమైన తెగింపు, ప్రార్థన చేయటంలో, ఆత్మల విషయం రక్షించుకునే విషయంలో తెగించే మనసు అండి. తెగించి దేవుని మందిరంలో ఉండి ఎలాంటి మనసు కలిగి జీవిస్తున్నాం? ఎలాంటి అనుభవాలు కలిగి జీవిస్తున్నాం? దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని వింటున్నాం. ఎలాంటి తలంపు మన జీవితంలో ఉన్నాయి? ఒకసారి ఆత్మీయుడిగా, ఒక ఆత్మీయురాలుగా ఆలోచించాలి. దేవుడు మన కోసమే చెప్పేది ఒక తెగింపు మన జీవితంలో ఉండాలని. ఆత్మ సంబంధంగా తెగించి జీవితం ఉండి దేవుని రాజ్యం కోసం ఎదురు చూడాలని, దేవుని పట్టణం కోసం ఎదురు చూడాలని, అలాంటి తలంపు మన జీవితంలో ఒక పునాది వేసుకోవాలని. కానీ అలాంటి లక్షణం లేకపోతే నీ అంతటి నువ్వు సాహసిస్తావు, నీ అంతటి నువ్వు తెగిస్తావు. సౌలు లాంటి జీవితం. నేను చెప్పేది అంటే సౌలు లాంటి అనుభవం మన జీవితంలో ఉండకూడదు. తనంతటి తానే సాహసించి, తనంతటి తానే తెగించి, తన జీవితంలో వెనకబడిపోయిన మార్గం కనబడుతుంది మనకు. అలాంటి ఎక్కడే కానీ అలాంటి లక్ష్యాలు మన జీవితంలో రాకూడదు. దైవ సేవకుడు చెప్పంది విననిగా తన జీవితంలో ప్రారంభించాడు. ఎంత చక్కగా చెప్పాడండి. ఆ ప్రాంతానికి వెళ్ళి అమాలేకులు మొత్తం హతమార్చమని చెప్పాడు. హతమార్చాడా? తన నిర్ణయం, తన ఇష్టము, తన సొంత నిర్ణయం, తన సొంత పెత్తనం చేయగలిగాడా? లేదు. అందుకే వెనకబడిపోయాడు, అందుకే కుంగిపోయాడు, అందుకే రాజ్యం లేదు, అందుకే ఆత్మ సంబంధంగా లేడు. చివరికి తన జీవితంలో మేము చెప్పుకుంటే నిజంగా తన కత్తి తీసుకుని తనే పొడుచుకున్నాడు. ఎంత దారుణం అండి. దేవుని బిడ్డలకు ఇలాంటి మరణం రావచ్చునా? చెప్పండి. దేవుని బిడ్డలకు ఇలాంటి మరణం రావచ్చునా? ఇలాంటి ఉద్దేశం ఉండొచ్చునా? కానీ ఇవన్నీ మనకన్నీ దూరం అయిపోవునుగాక. మనమంతా ఆత్మ సంబంధంగా పునాది వేసుకుంటే కృప దయచేయునుగాక. ఆత్మ సంబంధమైన తలంపు మన జీవితంలో ఉండునుగాక. నిశ్చయంగా స్త్రీలైనా పురుషులైనా మనం అందరము ఆత్మ సంబంధంగా తెగించాలి. దేవుని సంఘములో పరిచర్య అయినా, దేవుని సంఘములో ఆత్మ సంబంధమైన, దేవుని సన్నిధిలో ఏదైనా చేయటమైనా అన్ని విషయాలు తెగించే అనుభవం మన దేవుడు మనకు దయచేయాలండి. కొంతమంది జీవితం లేదంటే కొందరు తెగిస్తే కొందరికి పడదు, కొందరు తెగిస్తే కొందరికి పడదు. దీని ద్వారా కూడా ఆత్మీయ జీవితంలో చాలామంది వెనకబడిపోతున్నారండి. ఒక్కరు కాదండి, ఇద్దరు కదండి, చాలామంది వెనకబడిపోయి కుంగిపోతున్నారు. అసూయ, కుళ్ళు మనసు జీవితంలో మీరు గమనించండి. ఒక్క ఇంట్లో పుట్టిన అన్నదమ్ములకి చూసారా బైబిల్లో? ఏబేలు, కయ్యను. ఏబేలు అర్పణ దేవుడు అంగీకరించాడు, కయ్యను అర్పణ తదుక్షణమే అసూయ స్టార్ట్ అయింది, తదుక్షణమే కుళ్ళు స్టార్ట్ అయింది. వాడేంటి అంగీకరించడం, నన్ను అంగీకరించబడేంటి? కారణం ఏంటంటే ఈ రోజు వరకు ఏబేలు కయ్యను ఆత్మ సంఘంలో పనిచేస్తూనే ఉంది, అనేక జీవితాల్లో పనిచేస్తుంది. వాడిని అంగీకరించడం, నన్ను అంగీకరించకపోవడం ఏంటి? కారణం ఏంటంటే ఇది ఏ ఆత్మ అంటే కయ్యను ఆత్మ ఈరోజు వరకు పనిచేస్తూనే ఉంది. ఎందుకంటే కనుక అలాంటి తలంపు కలిగి చాలామంది ఉన్నారు. ఆత్మ సంబంధంగా అదే ఉద్దేశం, అదే తలంపు, అదే లక్షణాలు. కయ్యనైతే ఎలాగ మూతి ముడుచుకొని వెళ్ళిపోయాడో అలాగే వెళ్ళిపోవటం, అలాగే జీవితంలో నేనేమైనా కావాలి వాడనా, నేను కాపలా ఉన్నానా, నాకు తెలుసా ఏమన్న విషయం? వ్యతిరేకించి మాట్లాడుతున్నాడు, వ్యతిరేకించే అనుభవం ఉంటుంది. కారణం ఏంటంటే తన జీవితంలో నరహత్య చేశాడు, తెలిసి తెలియదు అనుకుంటున్నాడు. దేవుడు సృష్టికర్త దేవుడు రక్తం మూర పెడుతుంది.
ఏబేలు రక్తం మొరపెట్టిన మనం చూస్తున్నాం. రక్తంతో దేవుడు మాట్లాడుతున్నాడు. కారణం ఏంటంటే తన జీవితంలో గొప్ప కార్యం ప్రభు చేశాడు. ఈరోజు మన జీవితంలో అట్లా అంగీకరిస్తున్నామా? నా తమ్ముడిని అంగీకరించాడు, సంతోషం. అన్నయ్యని అంగీకరించి సంతోషం అనుకోవాలి కదా. ఇలాంటివి లేవండి కొంతమంది జీవితంలో. నేను అప్పుడు అనుకుంటుంటా, కొంతమంది వెనకబడిపోవటం, అలగటం ఏమైనా ప్రారంభిస్తున్నప్పుడు ఇది కేవలం కయ్యను ఆత్మ. ఏ ఆత్మ అండి? కయ్యను ఆత్మ పని చేస్తూనే ఉంది. వాడు చచ్చిపోయాడు ఎప్పుడో, కానీ ఆత్మ మాత్రము పని చేస్తూ ఉంది, మనుషులు పీడిస్తూ ఉంది. ఎందుకంటే కనుక ఈరోజు మనిషికి మనిషి చంపుకుంటారంటే ఏ ఆత్మ అది చెప్పండి? మొట్టమొదటిసారి మనిషిని చంపింది ఎవరండి? కయ్యను. మనిషిని పొడుస్తున్నారు, మనిషిని కాలుస్తున్నారు, మనిషిని చంపుతారు ఎవరు? కయ్యను ఆత్మ పనిచేస్తూ ఉంది. కయ్యను ఆత్మ పనిచేస్తూ మనుషులు పొడుచుకుంటారు, మనుషులు వస్తానంటే ఈరోజు వరకు మనసు కయ్యను ఆత్మ పనిచేస్తూ సంఘములు కూడా అండి, బయట సంఘములు కూడా ఈ కయ్యను ఆత్మతో చాలామంది కుంగిపోతూ ఉన్నారు. సంఘం ఆత్మ సంబంధంగా ఉండట్లేదు, సంఘం అభివృద్ధికరంగా ఉండట్లేదు, సంఘం దీవెనకరంగా ఉండట్లేదు. ఎందుకంటే కయ్యను ఆత్మ పనిచేసేంత వరకు మనిషి జీవితంలో వెనకబడిపోతూనే ఉంటాం. నేను చెప్పేది ఏంటంటే, మన దేవుడు కొన్ని సందర్భాల్లో కొన్ని అర్పణలు అంగీకరిస్తాడు, కొన్ని అర్పణలు అంగీకరించాడు. మళ్ళీ ఏదో ప్రభా నా అర్పణ ఎందుకు అంగీకరించలేదయ్యా, దయతో క్షమించండి, ఈసారన్న నా అర్పణ అంగీకరించండి అయ్యా అని వేడుకోవాలి. ఆ సందర్భం తెలుసుకోవాలి. లేకుంటే తమ్ముడు అడగాల్సింది, తమ్ముడా నాన్న ఏబేలో ఏమిటన్నా నీ అర్పణ దేవుడు అంగీకరించాడు, నా అర్పణ నీ అర్పణకు నాకు తేడా ఏంట్రా? తేడా తెలుసు నీకో, అది నీకు తెలుసు. మీ తమ్ముడు చెప్తే అర్థమైతే తెలుసు నీకో. ఎందుకంటే మీరు గమనించండి, ఎప్పుడు చెప్తూనే ఉంటా, ఏబేలేమో హృదయపూర్వకమైన అర్పణ. ఏ అర్పణ అండి? హృదయపూర్వక, దేవునికి ఇష్టమైన అర్పణ. కయ్యనేమో కొంత అర్పణ. ఎంత అర్పణ అండి? ఏ సమాధానం చెప్పరంటే కొంత అర్పణ. దేవుడు అందుకు ఇష్టపడలేదు. ఒకవేళ ఏబేలుని అడిగింటే కాదన్నయ్యా, నువ్వు చేసిన పని ఇదన్నయ్యా, అందుకే దేవుడు అంగీకరించలేదన్నయ్యా, దేవుడు ఆత్మ సంబంధం అంగీకరించే అనుభవాలు లేవన్నయ్యా అని చెప్పేవాడు. మాట్లాడే బుద్ధి ఉంటున్నా, మాట్లాడే స్వభావం ఉంటున్నా మనిషిని కుంగదీస్తున్నాడు, మనిషిని చంపాలని ప్రయత్నం చేస్తున్నాడు, మనిషి మీద పగబడుతున్నాడు. ఆత్మీయులు కొనవలసిన లక్షణం ఇదేనా? పగబట్టి మనిషిని కొంగదీసి రకరకాలుగా. మీరు కావాలంటే ఆ కయ్యను గురించి చదవండి. ఎంత దేశ దిమ్మరిగా మనిషి ఎంత విధంగా పగబట్టాడండి. కానీ నేను సేవకుడిగా మీకు చెప్పేది ఏంటంటే, ఇలాంటి అనుభవాలు యేసయ్య మనకు దూరము చేయునుగాక. ఏబేలు అర్పణ మనకు ఉండునుగాక. ఏబేలు అర్పణ లక్షణాలు మనకు ఉండునుగాక. అలాంటి లక్షణాలు దయచేయునుగాక. మీకు బాగా చెప్పాను కదా ఎందుకు కయ్యను అర్పణ అంగీకరించలేదు. తెచ్చాడు అర్పణ, కానీ కొంత తెచ్చాడు. ఎంత తెచ్చాడండి? కొంత తెచ్చాడు. అందుకు దేవుడు హృదయపూర్వకంగా అర్పణ అర్పించట్లేదండి. నా ప్రియమైన దేవుని బిడ్డరా, దేవుడు ఇవి గమనిస్తూ ఉంటాడు. అందుకని నేను సేవకుడిగా మీకు చెప్పేది ఏంటంటే, మన ఆత్మీయ జీవితంలో ఒక చక్కటి తెగింపు దేవుడు దయచేయునుగాక. ఇలాంటి తెగింపుతో మన కుటుంబాలను పరిశుద్ధాత్మ దేవుడు నడిపించునుగాక. ఆత్మ సంబంధంగా ఇలాంటి తెగింపుతో పునాది వేసుకునే మనసు దయచేయునుగాక. చక్కటి ఇలాంటి తెగింపుతో మన కుటుంబం కానీ, సంఘం కానీ, మన బిడ్డలు కానీ ఇలాంటి అనుభవాలు దేవుడు నేర్పించునుగాక. ఎన్నిసార్లు చెప్పినా హల్లెలూయా అంటాము, ఆమేన్ అంటాము. ఏమంటామండి? హల్లెలూయా అంటాము, చెప్పండి ఆమేన్ అంటాం. మళ్ళీ మనసు మార్చుకుంటే కొంతమందికి, మా వెనక కూర్చున్న తల్లులారా, అయ్యా లేటుకు వచ్చిన తల్లులారా దయచేసి వినండి అంటే ఎంత చక్కగా హల్లెలూయా అంటారో, ఎంత చక్కగా ఆమేన్ అంటారో, మళ్ళీ అది పాటించలేకపోతున్నారు. మీరు మంచోళ్ళే, మీరు పాటిస్తారు. మీ వెనక ఉన్నవాడు సుప్పనాథుడు. వాడిని మీరు మనసులో పెట్టుకు, వాడే మిమ్మల్ని కుంగదీస్తూ ఉన్నాడు, వాడే మిమ్మల్ని పాటించకుండా ఇబ్బంది పెడుతున్నాడు, వాడే మీ జీవితంలో రకరకాల కుంగదీసిన సంగతి మీకు తెలియట్లేదండి. కానీ వాడిని కనుక అర్థం చేసుకుంటే నువ్వు ఆత్మ సంబంధంగా అన్నీ గుర్తెరుగుతావండి, అన్నీ తెలుసుకుంటావండి. అన్ని విధాల్లో నీ కుటుంబ వ్యవస్థ ఆత్మ సంబంధంగా పునాది వేసుకుంటుందండి. కానీ వాడిని అర్థం చేసుకోక వాడు మనల్ని కొంగదీస్తూ మనకే అసమాధానం కలగజేస్తూ, కుటుంబాల్లో గొడవలు పెట్టుకుంటూ, కుటుంబ శిక్షులు పెడుతూ ఎన్నో రకాలుగా కుంగిపోయేలాగా చేస్తున్నాడు. కానీ నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సాతానుగాడు మన మధ్య నుంచి దూరం అయిపోవునుగాక. వానికి మనకు సంబంధమే లేదు, వాడు మనకు అవసరమే లేదు. ఆమేన్ చెప్పండి, సంతోషంగా చెప్పండి. అవసరం ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారా? అవసరం అంటే అసూయ, ఏంటండి, కక్ష, ద్వేషము, విసపు చూపు,
ఇవి ఖచ్చితంగా అంటే వాడు వస్తాడు, ఇవన్నీ నావే. ఏంటి అవి? ఎవరు అవి? ఇవన్నీ నావే. వాడివన్నీ ఎక్కడన్నా మనసులో ఉంటే కనుక ఖచ్చితంగా మనతో ఉంటాడు, మనలో ఉంటాడు. దేవుడు మనల్ని నడిపించడానికి సాధారణంగా కూడా మనల్ని నడిపిస్తూనే ఉంటాడు. అందుకని వానికి సంబంధించిన సరుకు మన దగ్గర ఉండనే ఉండకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. వాని సరుకు దూరం అయిపోవును గాక. వాని సరుకు ఏంటంటే అబద్ధాలు చెప్పే సరుకు, ఇందాక చెప్పాను కదా, మోసాలు చేసే సరుకు, రకరకాలుగా మనిషిని కుంగదీసే సరుకు, గొడవలు పెట్టే సరుకు, ఇవన్నీ రకరకాల అబద్ధాలన్నీ సాతాను గాని సరుకులు ఉన్నాయండి. వాని మన జీవితంలో, మన కుటుంబంలో, మన సంఘంలో యేసు నామమున దూరం అయిపోవును గాక. వాడెప్పుడు ఆ గేట్లోనే ఆగిపోవాలి. ఆమె చెప్పండి గట్టిగా. మనకు వానికి సంబంధం లేనే లేదు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఇలాంటి తెగింపు చేసి ఆత్మ సంబంధంగా అబ్రహాము వలె ఇలాంటి లక్షణాలు కలిగి ఉంటే, అబ్రహాం గురించి చెప్పాల్సిన చాలా తెగింపు ఉన్నాయండి. ఒకటి కాదండి, ఎంత తెగింపు అండి. అబ్రహాము కన్న కుమారుని బలర్పించమంటే ఏమన్నా వెనక్కి తీశాడా? చక్కటి తెగింపు అండి. ఎంత చక్కగా దేవునికి ఇష్టమైన బలి అర్పించడానికి చిత్తమండి ప్రభు అని చెప్పి దేవుడు చెప్పిన మాటను తప్పకుండా తీసుకెళ్ళిపోయి బలి అర్పించడానికి ఇసాకును పడుకోబెట్టిన మౌనంగా చూస్తున్నాడు. కత్తిపైకి ఎత్తి తన కుమారుని కూడా బలి అర్పించడానికి ఇష్టపడ్డాడండి అబ్రహాం. అందుకేనండి దేవుని విషయంలో తెగింపు కలిగిన అబ్రహాం అండి నమ్మకమైన మనసు గలవాడండి. మంచి తెగింపు కలిగిన అర్థమయ్యే వ్యక్తి అండి. అలాంటి తెగింపు ఒక ఆత్మీయుడుగా, ఆత్మీయురాలుగా మన జీవితంలో ఎందుకు ఉండట్లేదండి? వినడానికి మాత్రం వింటూ ఉంటాం, ప్రార్థన చేసుకుంటాం, కానీ ఆ తెగింపు ఎందుకు రావట్లేదండి? తెగించే లక్ష్యాలు మనం ఎందుకు పునాది వేసుకోవట్లేదండి? కొంతమంది అనవసరంగా ఆ తెగింపుని కోల్పోతున్నారు. ఒక చిన్న వాక్యం చదివిస్తాను, బైబిల్ చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 19వ అధ్యాయము. నాకు మీకు గుర్తు చేసాను, మనం ఒకసారి చదివిస్తామాట. 19వ అధ్యాయము. దావీదును గూర్చి దయగా మాట్లాడి, చదవండి అక్క. గనుక అతడు ప్రాణమునకు తెగించి, అమ్మమ్మ, ఆ ఫిలిష్తీని చంపగా దేవునికి మహిమ కలుగును గాక. దావీదంట ప్రాణానికి తెగించి ఎవరిని చంపాడండి? ఫిలిష్తీని చంపగా ఇజ్రాయేల్ వారందరికీ రక్షణ కలగజేశాడు. ఇజ్రాయేల్ అందరికీ రక్షణ కలగజేశాడు. కారణం ఏంటంటే, ఇజ్రాయేల్కు రక్షణ కలగజేయటం అంటే, ఇజ్రాయేల్ అంటే పోరాడి గెలిచిన వాడిని వాక్యం సెలవిస్తుంది. పోరాడి గెలిచిన వాడు. ఇజ్రాయేల్ పేరు ఎలా వచ్చిందంటే, యాకోబుని దేవుడు ఇజ్రాయేలుగా మార్చాడు. ఎందుకంటే పోరాడి గెలిచిన వాడు, తెగించిన వాడు. రాత్రంతా ప్రార్థన చేశాడు, నీవు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను ఇక్కడి నుంచి పోను. పోయాడా? పోలేదు. రాత్రంతా అండి. మనం అనుకో ప్రార్థన చేస్తూనే లేచిపోతాం బైబిల్ సంకలం పెట్టుకొని, కానీ ఆయన మాత్రము రాత్రంతా దేవుని మొరపెట్టి, ఎందుకంటే యాకోబుని ఇజ్రాయేలుగా దేవుడు మార్చాడు. ఇజ్రాయేలుకు అపజయం కలగజేయడు. పోరాడి గెలిచే అనుభవం జీవితంలో ఉంది. అందుకే దావీదు ప్రాణత్యాగం చేసి తెగించి ఆ ఫిలిష్తీని చంపి నరికి తల చేత పట్టుకొని వచ్చాడండి. ఇజ్రాయేల్ అందరికీ రక్షణ కలగజేసిన అనుభవం చూస్తున్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి తెగించగలిగితే దేశానికి క్షేమం కలుగునుగాక. సంఘములో ఒక వ్యక్తి తెగించే వ్యక్తి ఉంటే సంఘానికే క్షేమం కలుగునుగాక. తెగించే వ్యక్తి ఉండాలండి. తెగించే వ్యక్తి లేకపోతే నిజమేనండి, ఎన్ని దినములు పోయినా, ఎన్ని సంవత్సరాలు పోయినా ఎంతే ఉంటుందండి మనిషి జీవితంలో. తెగించే అనుభవాలు మన జీవితంలో ఉన్నాయా? అందుకే చూడండి, ఆ దావీదు ఒక్కడు తెగించాడు. ఆ ఫిలిష్తీని చూడు పట్టుకొచ్చి ఆ తలను తీసుకొచ్చి సౌలు దగ్గర పెట్టాడు. కారణం ఏంటంటే తెగించాడు కాబట్టి ఇజ్రాయేల్ అందరినీ బానిసలుగా మార్చకుండా రక్షణ మార్గం దేవుడు దయచేశాడు. ఈరోజున నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అందరం బానిసలుగా ఉండకుండా మన ప్రభువైన యేసుక్రీస్తు సాతాను ఒడిలోకి వెళ్లకుండా మన కోసం ప్రాణం పెట్టి తెగించి బలైపోయిన అనుభవాన్ని మనం చూస్తున్నాం. ఆయన రక్తము చిందించాడు. ఆయన రక్త పోక్షణ వల్లే ఈరోజు మనం బ్రతుకుతున్నాం.
ఆయన రక్త ప్రోక్షణ వల్లే మన పాపం క్షమించబడుతుంది. ఆయన రక్త ప్రోక్షణ వల్లే మనం నీతిమంతులుగా మారాం. ఆయన రక్త ప్రోక్షణ వల్లే మన ఆత్మీయ జీవితాలు చక్కగా కట్టబడుతున్నాయి. మన జీవితంలో ఎన్నో మేలైన మార్గాలు సాతాను మనల్ని అడ్డుకొని మనల్ని పరలోక రాజ్యం చేర్చాలని మన జీవితంలో సంఘం కోసం ప్రాణం పెట్టిన అనుభవాన్ని యేసయ్యను చూడగలుగుతున్నామండి. నిజంగా మన కోసం ఎంతో తెగించాడు యేసయ్య. మనం కొన్ని విషయాలు తెగింపగలిగిన మనసు మన జీవితంలో ఉంటుందా? ఆ లక్షణం కలిగి ఉంటున్నామా? ఆ తలంపు కలిగి ఉంటున్నామా? బైబిల్లో మనం చూస్తే అండి, దావీదు అంటాడండి, బెత్లెహేములో ఒక బావి ఉంది, అక్కడికి వెళ్ళిపోయి బెత్లెహేం అనే బావి దగ్గరికి వెళ్ళిపోయి నాకు తాగడానికి నీళ్ళు తీసుకురావాలి, అక్కడ భయంకరమైన శత్రువులు ఉన్నారు. కానీ ఆ దైవ సేవకుడు, ఆ దేవుని బిడ్డ దావీదు రాజు చెప్పాడని చెప్పేసి వెంటనే వెళ్ళి ఎంతమంది సైన్యం ఉన్నా, ఎంతమంది శత్రువులు ఉన్నా ఆ స్థలానికి పోయి ఆ నీళ్లు తెచ్చి దావీదుకి ఇచ్చాడండి. అంటే సేవకుని మాట ఖచ్చితంగా చెయ్యాలని చెప్పి ప్రాణానికి తెగించి చేయగలిగాడండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు గమనించండి, సేవకుని మాట కోసం తెగించగలుగుతున్నామా? సేవకుని మాట కోసం ఆత్మ సంబంధంగా జీవించగలుగుతున్నామా? సేవకుని మాట కోసం మన జీవితం తెగింపు గల లక్షణాలు కలిగి ఉంటున్నాయా? ఒకసారి ఆలకించాలి. సంఘమన్నా సేవకుడన్నా ఒక ప్రత్యేకంగా దేవుడు వాటి కోసం ప్రాణం పెట్టి మనం ఆత్మ సంబంధంగా నడిపించాలని, ఆత్మ సంబంధమైన ఉద్దేశాలు కలిగినాలని దేవుడు ఆశపడ్డాడు. ఒక్కసారి యేసయ్యను చూస్తూ ఆయన తెగించి ప్రాణం ఉద్దేశం, రక్తం కార్చిన ఉద్దేశం, ఇవన్నీ ఎందుకు తలంచలేకపోతున్నావు? ఎందుకు ఉద్దేశించలేకపోతున్నావు? ఎందుకు ఆత్మ సంబంధంగా అర్థం చేసుకునే స్వభావం ఉండట్లేదు? నేను దేవుని సేవకు మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఇవన్నీ యేసయ్య మనకు దయచేయునుగాక. యేసేపు లాంటి తెగింపు మనకు అనుగ్రహించునుగాక. ఈ సంఘం కోసం, సంఘం అనే శరీరం కోసం చక్కటి తెగింపు మనకందరికీ యేసయ్య దయచేయునుగాక. యేసేపు చూసారా, అందరి మధ్యలో తెగించి పర్మిషన్ తీసుకొని ముందడుగులు వేశాడు. అలాగే మనం గమనిస్తే బైబిల్ పరిశుద్ధ గ్రంథం మనం గమనిస్తే వ్యక్తిగత జీవితంలో దావీదు తెగించగలిగాడు. ఈ తెగించి ఆత్మ సంబంధంగా ఎంత చక్కటి కార్యాలు చేశాడండి. ఈ రోజున మనం తెగించే అనుభవం ఉందా? అంటే నీ అంతటా నువ్వు తెగించటం వేరు, ఆత్మ సంబంధంగా తెగించటం వేరు. నీ అంతటా నువ్వు తెగించే అనుభవాలు, సాహసించే అనుభవాలు, లోక సంబంధ అనుభవాలు సౌల్లాగా ఉండకూడదు. దేవుడు చెప్పిన పని తెగించగలగాలి. దేవుడు చెప్పిన ఉద్దేశం తెగించి చేయగలగాలి. ఇది మన జీవితంలో చక్కటి లక్షణమని దేవుని వాక్యం సెలవిస్తుంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు ప్రతి మాట తెలుసు, కానీ తెలియదంటూ ఏం లేదు. కానీ ఎందుకు తెగించలేకపోతున్నారో, సాతానుగాడు ఎందుకు మనం కుంగదీస్తున్నాడో, ఇవన్నీ మనం అర్థం చేసుకొని మనం ప్రభు వైపు చూసి ప్రతి ఒక్క హృదయములో, ప్రతి ఒక్క గుండెలో తెగించగలిగిన మనసు యేసయ్య దయచేయునుగాక. అలాంటి లక్షణాలు మనకందరికీ దయచేయునుగాక. నేను యేసేపులాగా తెగిస్తానన్న వాళ్ళు కుడి చేయి పైకి తెలుగు చెప్పండి, గట్టిగా చెప్పండి. సంఘం కోసం తెగించే మనసు నీకు దయచేయునుగాక. సేవకులన్నా, సేవకురాలన్నా, సంఘమన్నా తెగించే మనసు మీకు అందరికీ ఉండునుగాక. తెగించే లక్ష్యాలు మీకు ఉండునుగాక. అలాంటి ఉద్దేశం మన వ్యక్తిగత జీవితంలో ప్రభు మనకు దయచేయునుగాక. ఎప్పుడు ఆ మనసుతోనే మన కుటుంబాలు నడిపించునుగాక. అలాగే సంఘం కోసం మరొక అనుభవం, ప్రార్థన చేసే విషయంలో కానీ, ఆత్మల భారం కలిగే విషయం కానీ, ఈ సందర్భంలో మనకి ఇలాంటి మనసు, తెగించే మనసు దేవుడు దయచేయునుగాక. ఇలాంటి లక్షణాలు దయచేయునుగాక. దావీదులాగా దేశానికి, సంఘానికి విలువిచ్చే తెగింపు మన జీవితంలో ఉండునుగాక. దేవుడి ఈ చిన్న వాక్యమును దీవించునుగాక. మనం ఇప్పుడు ఒక పని చేయాలి, తెగించి అందరూ మోకరించాలి. ఆమేన్ చెప్పండి. తెగించి అందరూ చక్కగా మోకరించండి. మోకరించి చేతులు పైకెత్తండి. సేవకుని మాట వినండి. ఒకసారి సౌలును జ్ఞాపకం చేసుకోండి. తనంతట తానే సాహసించి తెగించి సింహాసనాన్ని కోల్పోయాడు, అవివేక పని చేశాడు. అలాంటి అనుభవాలు ఉండకూడదని యేసయ్య మనకి ఎందుకో గుర్తు చేస్తున్నాడు. సింహాసనాన్ని కోల్పోయి మరొకరిని కనుగొనే అనుభవంలోకి వచ్చాడు. స్థితిగతులు మారిపోయింది. ఎందుకో తెలుసా? తన జీవితంలో తనంతట తానే తన ఇష్టం నెరవేర్చుకున్నాడు. దైవ సేవకుడు వచ్చేంత వరకు ఓపిక లేని తత్వం, దైవ సేవకుడు అనుభవాలు కుంగిపోయిన అనుభవము, తన నిర్ణయము ప్రజలు తొందర పెడుతున్నారని, ప్రజలు తొందర పెట్టే అనుభవం ఉందని బలర్పించి అవివేక పనిచేసి దేవునికి దూరం అయిపోయిన అనుభవాన్ని మనం గమనిస్తున్నాం. అమాలేకులు అందరిని హతమార్చమంటే హతమార్చకుండా తన నిర్ణయము, తనకు అనుభవము, మంచి మంచి వాటిని తీసుకొచ్చి రాజును తీసుకొచ్చి
వెనుకబడిపోయిన అనుభవంగా దేవుని మాటను వ్యతిరేకించాడు. అందుకే సింహాసనం కోల్పోయాడు, అందుకే ఆత్మీయ జీవితం కోల్పోయాడు, అందుకే దేవుని నడిపింపు కోల్పోయాడు, అందుకే దేవుని వాక్కు లేదు, అందుకే దేవుని ప్రత్యక్షత కోల్పోయాడు. మనిషి వ్యక్తిగత జీవితంలో కూడా తనంతట తను సాహసిస్తే దేవుని వాక్కు దూరం అయిపోతుంది, చెప్పేవాళ్ళు దూరం అయిపోతారు, అనేకులు దూరం అయిపోయిన జీవితంలో వెనకబడిపోయిన వ్యక్తిగా మారిపోతావు. అలా ఉండకూడదని యేసయ్య కోరుకుంటున్నాడు. నువ్వు దేవుని సంఘం కోసము ఆత్మ సంబంధంగా యేసేపు వలె తెగించే మనసు నీ జీవితంలో ఉందా? సంఘమనే శరీరం కోసం తెగించగలుగుతున్నావా? మరి అంటది, నా యేసుని ఎక్కడ ఉంచారో నేను ఆయన తీసుకెళ్తాను. ఎంతటి చక్కటి తెగింపు చూసావా? మనలో అలాంటి తెగింపు వస్తుందా? అలాంటి తెగింపు కలిగి జీవిస్తున్నామా? చేతుల పైకి తిరగండి, ప్రభుని అడగండి. ఒక్క నిమిషం కూడా ప్రభుని అడగలేరా? మళ్ళీ వెంటనే కూలబడతారా? వెంటనే చక్కగా ప్రార్థన చేయండి. ఒక్క నిమిషం. యేసయ్యా, మా జీవితంలో తెగించే మనసు మాకు ఉండాలయ్యా. లోక సంబంధం తెగింపు కాదయ్యా. నేను తెగిస్తే మనిషిని కాదని లోక అనుభవాలు మనకొద్దు. ఆత్మ సంబంధమైన పునాది వేసుకో. నీ జీవితంలో ప్రభు అయిన యేసుక్రీస్తు నిన్ను తెగించే మనసు అనుగ్రహిస్తాడు. యేసేపుకున్న గుణం నీకు దయచేస్తాడు. సంఘాన్ని గురించిన అవగాహన నీకు కలగ చేస్తాడు. మనసారా చేతులు పైకెత్తు తల్లి. ఎందుకమ్మా ఒక్క నిమిషం కూడా ఎత్తలేకపోతున్నావు తల్లి? ఒక్క నిమిషం కూడా చేతులు పైకి ఎత్తలేకపోతున్నావయ్యా. యేసయ్య నీ కోసం ప్రాణం పెట్టాడు కదయ్యా, రక్తం కార్చాడు కదా తల్లి, ఆఖరి రక్తం పొట్టు వరకు కార్చాడు కదా. అబ్రహాము ఆత్మల భారం కలిగిన వాడుగా, ఆత్మల భారం కలిగిన అనుభవాలుగా తెగించి ప్రభుతో మాట్లాడుతున్నాడు. తెగించి ప్రార్థించే అనుభవం కలిగింది, తెగించి ప్రార్థించే ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఈరోజు నీ జీవితంలో తెగించి చక్కగా ఆత్మల భారం కలిగి ప్రార్థించే వ్యక్తిగా ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు. అలా ప్రార్థించే అబ్రహాము లాగా అనేకులు లేవాలని ప్రభు కోరుకుంటున్నాడు. అబ్రహాము లాగా అడగాలి తెగించి, అయ్యా 50 మందికి రక్షిస్తావయ్యా, అయ్యా 40 మందికి రక్షిస్తావయ్యా. అలాంటి మనసు నీకు ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు. అలాంటి ఉద్దేశం ప్రభు కోరుకుంటున్నాడు. అబ్రహాము లాంటి తెగింపు నీ జీవితంలో కలగాలి. పునాదులు పట్టణం కోసం ఎదురు చూడాలి. ఆత్మ సంబంధమైన మనసు నీ జీవితంలో ఉండాలి. నువ్వు ఎంత ఉన్నా, ఎంత సంపాదిస్తున్నా యేసయ్య వైపే నీ మనసు ఉండాలి. దావీదు చూశారా? ప్రాణానికి తెగించి ఫిలిష్తీయుని చంపాడు, గొల్యాతును చంపాడు. ప్రాణానికి తెగించి గొల్యాతును చంపేశాడు. ప్రాణం తెగించగలిగాడు దేశం కోసం, ప్రజల కోసం. ఎవరు బానిసలుగా ఉండకూడదని ఆ సున్నతి లేని వారిని నేను చంపగలదని సవాలు విసిరాడు. ఆయన ఎలాగైతే చంపాడో సాతాను క్రియలను చంపాలి. సాతాను క్రియలను చంపగలిగే మనసు నీలో ఉండాలి. ఆ తెగింపు నీలో రావాలి. ఆ పట్టుదల నీలో ఉండాలి. యేసయ్యను అడుగు, యేసయ్యా నాకు అలాంటి తెగింపు దయచేయి నాయనా. నీ జీవితంలో ఈ 3 అనుభవాలను కొనసాగించాలని ప్రభు ఆశపడుతున్నాడు. దేవుని నిశ్చయంగా ఇలాంటి తెగింపు కలిగి ఉండాలని ప్రతి ఒక్కరి మీద దేవుడు ఆశపడుతున్నాడు. చేతులు పైకెత్తిన సహోదరుడా, సహోదరి, ఒక్క నిమిషం చేతులు పైకెత్తి అలా ప్రార్థన చేసుకోండి. ఎందుకని ఒక్క నిమిషం కూడా మోకరించలేకపోతున్నారు? ఒక్క నిమిషం కూడా చేతులు పైకెత్తలేకపోతున్నారు? ఆ అనుభవం ఎందుకని కోల్పోతున్నారు? యేసయ్యా, యేసయ్యా, మనకందరికీ యేసేపు లాంటి చక్కటి తెగింపు అనుగ్రహిస్తున్న యేసయ్యకు 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెల్లిద్దాం. ఈ సంఘం అనే శరీరం కోసం చక్కటి తెగింపు మనసారా మనకు అనుగ్రహించిన యేసయ్యకు స్తోత్రం చెల్లిద్దాం. అబ్రహాము వలె ఆత్మల భారం కలిగిన తెగింపు మన సంఘానికి, సంఘ బిడ్డలందరికీ అనుగ్రహించిన యేసయ్యకు స్తోత్రం చెల్లిద్దాం. దావీదు వలె ప్రాణానికి తెగించిన అనుభవం మనందరి కూడా ప్రభు దయచేయలాగిన స్తోత్రం చెల్లిద్దాం. సంఘ క్షేమం కోసం, గ్రామం కోసం తెగించగలిగిన అనుభవాలు మనందరిలో పునాది వేసుకుని కృపను అనుగ్రహిస్తున్న యేసయ్యకు స్తోత్రం చెల్లిద్దాం.
చెల్లిద్దాం. సంఘ బిడ్డలందరినీ యేసయ్య ఆశీర్వదించి దీవించులాగున స్తోత్రం చెల్లిద్దాం. సంఘములో అనారోగ్యంగా ఉన్నవాని ప్రభు ముట్టి స్వస్థపరచులాగున స్తోత్రం చెల్లిద్దాం. మన విశ్వాసుల పట్ల ఆశ్చర్యమైన కార్యాలు అద్భుతములు ప్రభు చేయలాగున స్తోత్రం చెల్లిద్దాం. దేవుని సన్నిధికి వచ్చిన ప్రతి కుటుంబాన్ని యేసయ్య మనసారా దీవించులాగున స్తోత్రం చెల్లిద్దాం. ప్రతి ప్రయాణములోనూ నిత్యం యేసయ్య కాపాడులాగున స్తోత్రం చెల్లిద్దాం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. త్రియేకనాథుడైన యేసయ్యకు స్తోత్రం చెల్లిద్దాం. మీరు అలాగే మోకరించడం చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి జీవాధిపతి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. కృపగలిగిన దేవుడవు ప్రభువా, ఈ పునరుత్థానపు దినమందు నీ సన్నిధిలో ఆత్మతో సత్యముతో ఆరాధించుకునే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు తండ్రి. మా మధ్యలో మీరు దిగి వచ్చి మమ్మల్ని బలపరిచారు, అందును బట్టి స్తోత్రాలు. మీ దాసుని నోట మీ మాటలు ఉంచి కూడి వచ్చిన మా అందరితో మీరు మాట్లాడిన మీ శ్రేష్టమైన మాటల కొరకై మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. నా తండ్రి, మాలో ఒక తెగింపు కలిగిన జీవితం ఉండాలని నాయనా మీకు స్తోత్రం. మీరు మాట్లాడుతూ వచ్చినందుకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభువా. అలనాడు తండ్రి సమూయేలు ప్రవక్త రాకమునుపే సౌలు తొందరపాటు వలన అవివేకపు పనిచేసి ప్రభువా ముందుగానే బలి అర్పించినట్లుగా ప్రభువా, ఇదిగో నా తండ్రి మీకు స్తోత్రం నాయన. అతడు నాయన మీకు దూరమైనట్లుగా, సింహాసనం దూరం చేసుకున్నట్లుగా, రాజ్యం నిలవలేకుండా చేసుకున్నట్లుగా ప్రభువా మేము ఉండకుండా నా తండ్రి మీకు స్తోత్రం. అవివేకపు పని మాలో జరగనివ్వకుండా నా తండ్రి మేము మీ సన్నిధిలో ప్రభువా అయ్యా ఒక తెగింపు కలిగినటువంటి జీవితం మీ కొరకు మేము జీవించాలని మీరు సెలవిచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. అరిమత్తె యేసేపు ప్రభువా ఇదిగో యేసు దేహమని ఇమ్మని ప్రభువా అతడు తెగించి అడిగినట్లుగా ప్రభువా ఇదిగో తండ్రి అతడు ఒక సంఘ సభ్యుడై ఉండి ప్రభువా పరలోక రాజ్యంను గురించినటువంటి నాయన ఒక అవగాహన కలిగిన వాడై ప్రభువా అయ్యా తెగించి అడిగినట్లుగా ప్రభువా మేమంతా కూడా ఇదిగో మాకిచ్చిన ఈ సంఘములో ఈ సహవాసములో ప్రభువా మేము ఆత్మీయంగా ఎదగడానికి ఆత్మ సంబంధంగా ప్రభువా మేము అన్ని విషయాలలో ప్రభువా ఏ విషయాలలో తెగించి అడగాలో మీరు మాట్లాడారు తండ్రి. మీకు స్తోత్రాలు. ఈ సంఘము కొరకు తండ్రి తెగించే వారిగా మేము ఉండాలని మీరు కోరుకున్నారు ప్రభువా. మీకు స్తోత్రాలు. నిజమే తండ్రి, పరలోక రాజ్యము కొరకు అతడు ఏ విధంగా అయితే తెగించి అడిగాడో నాయన మేము కూడా ఆ నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవడానికి ఏం చేయాలి అని నాయన బోధకుడు అడిగినప్పుడు ప్రభువా ఇదిగో నీకు కలిగినది పేదలకు ఇచ్చి నాయన ఇచ్చివేయమని చెప్పినప్పుడు అతడు నాయన తనకు కలిగినదంతా కూడా పేదలకు ఇచ్చి ఆ నిత్య జీవం కొరకు ఎంతో ప్రయాసపడి కష్టపడినట్లుగా తండ్రి మీకు స్తోత్రం. మేమంతా కూడా ఆ విధముగా ఆ నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవడానికి మాకు కలిగినదంతా కూడా వ్యయం చేసుకొని ప్రభువా ఒక తెగింపు కలిగినటువంటి జీవితం మేము కలిగి నాయన నేడో రేపో మీరు రాబోతున్నారు కనుక ఆ నిత్య రాజ్యములో మేమును ప్రవేశించున్నట్లుగా అటువంటి శక్తితో కూడినటువంటి తెగింపు మాకు అందరికీ మీరు దయచేయమని వేడుకొనుచున్నాను తండ్రి. మీకు స్తోత్రాలు. అబ్రహాము నాయన తండ్రి మీకు స్తోత్రం నాయన తెగించినట్లుగా మేమంతా కూడా ప్రభు ప్రతి విషయంలో తండ్రి మీకు స్తోత్రం నాయన మేము తెగించే వారిగా ఉండునట్లు మీరు కృప చూపమని ప్రార్థిస్తున్నాను. ప్రార్థించే విషయంలో నాయన కష్టపడే విషయంలో ప్రయాసపడే విషయంలో తండ్రి మీకు స్తోత్రం. మాకు కలిగినదంతా కూడా నాయన సువార్త విషయంలో పరిచర్య విషయంలో మేము తెగించే వారిగా ఉండాలని మీరు మాట్లాడుతూ వచ్చినందుకు స్తోత్రాలు నాయన. ఎంతోమంది అటువంటి తెగింపు లేక లోకం వైపు చూస్తూ ఎంతోమంది ప్రభువా మీకు దూరం అయిపోతూ ఉన్నారు స్వామి. తెగింపుతో కూడిన జీవితం ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని వేడుకొనుచున్నాను నాయన. అయ్యా హేబేలు అర్పణ మీరు అంగీకరించారు తండ్రి. అటు తెగించినప్పుడు ప్రభువా ఇదిగో కయ్యూనైతే అతని మీద విషపు చూపు చూచి నాయన అయ్యా నా తండ్రి మత్సరపడి నాయన అతని అర్పణ అంగీకరించబడలేక అతడు మీకు నాయన శత్రువుగా మార్చబడ్డాడయ్యా. మీకు స్తోత్రం నాయన. మేమంతా కూడా మీ సన్నిధిలో నాయన మా అర్పణ అంగీకరించబడేటట్లుగా మాకొక తెగింపును మీరు దయచేయమని వేడుకొనుచున్నాను. పరలోక సంబంధమైన విషయాలలో ఆత్మ సంబంధమైన విషయాలలో నా తండ్రి మేమెక్కడ భ్రష్టులమైపోకుండా తండ్రి మీ కృపా సహాయాన్ని మాకు దయచేయమని వేడుకొనుచున్నాను ప్రభువా. మీకు స్తోత్రం. దావీదు తండ్రి ఫిలిస్తీయుని చంపటానికి ప్రాణాన్ని తెగించాడని మీరు సెలవిచ్చారు. ఇశ్రాయేలుకు రక్షణ కలిగిందని మీరు సెలవిచ్చారు తండ్రి.
నిజమే, అతడు ప్రాణము తెగించి ఫిలిస్తీను చంపటం వల్లే నాయన ఇశ్రాయేలుకు రక్షణ కలిగింది. మా కొరకు తండ్రి కలువరి సిలువలో మీరు ప్రాణాన్ని తెగించి నాయన మాకందరికీ రక్షణ కలుగు చేశారు. ఈ రక్షణ భాగ్యమును అనేకులకు మేము పంచిపెట్టినట్లుగా ఈ రక్షణ ఆనందమును మేము నాయన స్వతంత్రించుకొని తండ్రి ఇంకా మీ రక్షణలో మేము ఎదుగునట్లుగా అనేకులకు మార్గదర్శకులుగా మేము మార్చబడినట్లుగా మీరు సహాయం చేయమని వేడుకొనుచున్నాను. మమ్మల్ని అందరినీ ఆ దిశగా బలపరచండి నాయన. మీ కొరకు తెగించే మనస్సును మీరు అనుగ్రహించండి ప్రభువా. అబ్రహాము తన కుమారుణ్ణి ప్రభువా బలి అర్పించుటకు నాయన తెగించి ఉన్నాడని మీ లేఖనం సెలవిచ్చినట్లుగా తండ్రి మీకు స్తోత్రము నాయన. మేము అన్ని విషయాలలో ఒక తెగింపు కలిగినటువంటి జీవితం కలిగి నాయన మమ్మల్ని మేము నూతనపరుచుకొని ఆ నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవడానికి మీరు సహాయం చేయండి. ఈ లోకంలో ఎక్కడ మేము భ్రష్టులైపోకుండా, లోకము కొరకు ప్రయాసపడకుండా, లోకం వైపు మేము చూడకుండా నా తండ్రి ఆత్మ సంబంధమైన విషయాల మీదనే మేము దృష్టి ఉంచున్నట్లుగా మీరు సహాయం చేయమని వేడుకొనుచున్నాను. మమ్మల్ని అందరినీ బలపరచండి స్వామి. నీ వాక్యపు వెలుగులో మమ్మల్ని సరిచేసుకోవడానికి కృపరించినందుకు స్తోత్రాలు. మాలో ఉన్న ప్రతి అవిధేత జ్ఞానమును మీరు తొలగించి మమ్మల్ని పరిశుద్ధపరచండి నాయన. ఆత్మ సంబంధంగా తండ్రి ఇంకా తెగింపును మాకు అనుగ్రహించి అన్ని విషయాల్లో మీ సహాయం పొందినట్లు కృప చూపించండి. విన్న మాటలు మా హృదయంలో స్థిరపరచండి. ఎవరైతే తెగించి మీ కొరకు నిలబడాలని తీర్మానంతో ప్రార్థించుకుంటున్నారో వారి తీర్మానాన్ని స్థిరపరచండి. మీ దాసుని ఇంకను బలపరిచి అభిషేకించి మీరు వాడుకోండి నాయన. మీ కృపతో కప్పండి. నీ పునరుద్ధానపు శక్తితో మీరు నింపండి స్వామి. మీకు స్తోత్రాలు. మేమంతా కూడా మీ రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి కావలసిన కృపా సహాయాన్ని మాకు అనుగ్రహించి మీరు మహిమను పొందమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి ఉన్న బిడ్డలకు సకల పరిశుద్ధులకు యేసయ్య కృప సదాకాలం తోడై నడిపించునుగాక. ఆమేన్. అందరికీ హృదయ